మీద నిన్న ఏది ఈ బోడి చదువులు వేస్తూ ఈ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కరు అయ్యేటట్టు అని చెప్పేసి ఓ సినిమాలో పాట ఉంటుంది. అట్లనే ఇప్పుడు రిషబ్ పంత్కి నిన్న ఐపీఎల్ వేలం జరిగింది. రిషబ్ పంత్కి 27 కోట్ల రూపాయలు, ఒక ఆట ఆడినందుకు 27 కోట్ల రూపాయలు ఇస్తున్నారంట. అవి అట్లా రిషబ్ పంత్, ఆ తర్వాత ఎవరు ఇంకోరు శ్రేయస్ అయ్యార్కు 26,75,00,000 రూపాయలు. ఇట్లా మొత్తం మీద మన హైదరాబాదీ సిరాజ్ కదా, మొహమ్మద్ సిరాజ్ 12 కోట్ల గుజరాత్ కి దక్కించుకున్నది. గుజరాత్ మొత్తం మీద కోట్లే మొత్తం కూడా నిన్న వేలమంతా జరిగిపోయింది. ఇక ఐపీఎల్ అంటే మొత్తం యువతంతా కూడా దాని మీదనే దృష్టి. ఇక ఎట్లా కొడతారు, ఏం చేస్తారు, ఏం కథ, 11 మంది ఆడతారు ఇట్లా అని చెప్పేసి బాగానే ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే ఆటని ఆటలాగా చూడాలి, సరిపోతుంది. దానికే మొత్తం అద్దుకొని పోయి దాని మీద బెట్టింగ్లు పెట్టి కథ చేసి మొత్తం జీవితాలు ఆగం చేసుకుంటే ఓడిపోతే ఇండియా అది గెలిస్తే ఇండియా గెలిచినట్టు ఆ 11 మందిని ఒకవేళ 4 రూపాయలు పెట్టి ఉంటుంది. దాంతో కుదవలేదు. కానీ మన దేశం కోసం అయితే కానీ స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలని చెప్పేసి అంటారు. అంటే ఆటని ఆటలాగా చూడాలి. తర్వాత ఓడిపోవడం గెలిపోవడం జీవితంలో సహజమైనటువంటి విషయాన్ని మనం గుర్తిస్తే బాగుంటుంది. మొత్తం మీద ఐపీఎల్ వేలం మాత్రం భారీగా సాగింది. మొత్తం కూడా పైసలుగా కోట్ల వరద మాత్రం ఉప్పొంగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో అక్కడ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరవుతారని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు అక్కడ అంటే క్యాబినెట్ విస్తరణ పైన కూడా ఏఐసిసి నాయకులతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు వీటితో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, తర్వాత ఇక్కడ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు సంబంధించి ఎవరెవరిని నాయకుల్ని పిలవాలి, తర్వాత ఇక్కడ ప్రియాంక గాంధీని పిలవాలా, సోనియా గాంధీ, తర్వాత ఇక్కడ రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, అంటే మెయిన్ నేతలను ఎవరిని పిలవాలనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. దానికోసం కూడా ఆయన వెళ్ళి వాళ్ళని కలిసేటువంటి అవకాశం ఉంది. 9వ తేదీన సెక్రటరియట్ దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి ఆవిష్కరించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా అక్కడ చర్చ జరిగి ఆ తర్వాత తీసుకొచ్చేటువంటి అవకాశం. ఈ రోజు నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరగబోతుంది. 16 బిల్లులతో కేంద్రం మహారాష్ట్రలో దూకుడు మీద ఉన్న, మహారాష్ట్రలో బీజేపీ దూకుడు మీద ఉంది. అదే కేంద్రం పార్లమెంట్ సమావేశాలను కూడా దూకుడుగా పెంచే అవకాశాలు ఉంది. 16 బిల్లులు అంటే ఇక్కడ వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు ఇక్కడ ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే ఆ బిల్లు కూడా తీసుకురాబోతుంది. ఇక్కడ ఈ ప్రధానంగా ఈ బిల్లులు తీసుకొస్తే ప్రతిపక్షాలకు మాత్రం మణిపూర్ అంశం ఒకటి తెరపైకి, మణిపూర్ అంశంతో పాటు తర్వాత ప్రధానంగా అదాని అంశం కూడా ఇప్పుడు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటది, తర్వాత అదాని అంశానికి సంబంధించి నిజంగా మరి సపోర్ట్ చేస్తుందా, ఎందుకు సపోర్ట్ చేస్తుంది అనేటువంటి బదనాం అవుతుందా, లేదంటే ఇక్కడ ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నటువంటి విషయం పైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ మణిపూర్లో మళ్ళీ అల్లర్లు చెలరేగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మరి ఎట్లా అవన్నీ కంట్రోల్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా అని చెప్పేసి దానిపైన కూడా చర్చ జరుగుతా, అంటే అది కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వక్ఫ్ అంశం అంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఎప్పుడో 300-400 సంవత్సరాల క్రితం ఎవరో రాజు నోటి మాట తోటి చెప్పినటువంటి విషయానికి సంబంధించి దానికి దసరాలు బిస్త్రాలు ఏం లేకున్నా ఇప్పుడున్నటువంటి వాళ్ళు చాలా మంది సాగు చేసుకుంటున్నా వాళ్ళ భూములు వక్ఫ్ పేరుతో వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల ఇక్కడ ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని సవరించాలనేటువంటి యోచనలో ఆ కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఇక్కడ పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఇక మహారాష్ట్ర ఎన్నికల విషయానికి వస్తే మహారాష్ట్రలో ఉత్కంఠకు తెర దింపబోతున్నది. ఈ రోజే సీఎం ఎవరో, డిప్యూటీ సీఎం ఎవరు అనేది తేల్చబోతుంది. నిజంగా ఏక్నాథ్ షిండేకి మళ్ళీ అవకాశం ఇస్తారా, లేదు అంటే డిప్యూటీ సీఎం గా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, ఎన్సీపీని చీల్చి డిప్యూటీ సీఎం గా ఉన్న ఇక్కడ అజిత్ పవార్ కి ఏమైనా సీఎం గా అవకాశాలు? ముగ్గురు కూడా హేమాహేమిలే. ఎందుకంటే ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రి పదవిలో అంటే ఉన్నాడు ఆయన, అంటే మహారాష్ట్రలో. ఆ తర్వాత ఇక్కడ ఏక్నాథ్ షిండే మొన్నటి వరకు శివసేనను చీల్చి తర్వాత భారతీయ జనతా పార్టీతో జతగట్టి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ మహారాష్ట్రలో మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి. తర్వాత ఇక్కడ ఎన్సీపీ పార్టీని చీల్చుకొని బయటకు వచ్చేసి ఆ తర్వాత అజిత్ పవార్ కూడా ఆయన కూడా 41 సీట్లు సాధించిండు అంటే ఆ పార్టీకి సంబంధించి. మొత్తం మీద ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు అంటే ఒకరు ముఖ్యమంత్రి, ఇద్దరు
డిప్యూటీ సీఎంలు చేయాలని చెప్పేసి వాళ్ళు మహారాష్ట్ర అంటే ప్రభుత్వం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి 132 స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలిచిండ్రు అక్కడ. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించనుంది. ఆ తర్వాత అంటే అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్కి ఒకవేళ 2.5 సంవత్సరాలు అంటే ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆ తర్వాత ఏక్నాథ్ షిండే కూడా నాకు అంటే ముఖ్యమంత్రి షేరింగ్ కావాలని చెప్పేసి అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ షిండేని చేస్తారా, లేదంటే దేవేంద్ర ఫడ్నవీస్ చేస్తారా, లేదంటే ఎన్సీపీ నుంచి వచ్చినటువంటి శరద్ పవార్ అది అజిత్ పవార్ని ముఖ్యమంత్రి చేస్తారనే దానిపైన ఉత్కంఠకు తెరపడనుంది ఇవాళ సాయంత్రం వరకు. ఇది ఇట్లా ఉంటే ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే రాళ్ల వర్షం కురుస్తా ఉంది. ఉత్తరప్రదేశ్ లో జామా మసీద్ 1500 సంవత్సరాలలో అక్కడ హరిహర దేవాలయాన్ని కూల్చి మొఘల్ సామ్రాజ్యం మొఘల్ చక్రవర్తులు అక్కడ మసీదును నెలకొల్పిండ్లు. దానిపైన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అక్కడ అంటే సర్వే చేసుకోవచ్చు అని చెప్పడానికి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతోనే అధికారులు వెళ్ళడంతోనే ఇక్కడ ఒక వర్గం నేతలు ఒక వర్గం మొత్తం రాళ్ల దాడి కురిపించారు. అక్కడ 30 మంది పోలీసులకు పైన గాయాల పాలైన్లో 3 చనిపోయినట్లు వార్తలు వస్తా ఉన్నాయి. గతంలో అయోధ్య విషయం కూడా ఇట్లనే ఉండే, బాబ్రీ మసీద్ తర్వాత అయోధ్య అనేటువంటి అంశం ఉండే. ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టు తేల్చేసింది. ఆ తర్వాత అది అయోధ్యకే చెందుతుంది అని చెప్పేసి చెప్పడం, ఆ తర్వాత ఇక్కడ అయోధ్య మందిరాన్ని నిర్మించడం, బాలరాముని ప్రతిష్ఠించడం ఇదంతా కూడా జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని మరొక చోట ఇదంతా కూడా చెలరేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ సామరస్యంగా పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. ఇక మొల్లాకి సంబంధించింది నిన్న నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో నిన్న మొల్ల అంటే కవయిత్రి మొల్లకు సంబంధించినటువంటి మొల్లమాంబకు సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి శంకుస్థాపన జరిగింది. అంటే గతంలోనే మిద్దె కడితే ఆ మిద్దెని అక్కడ కూలగొట్టేసిండు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ కూలగొట్టడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ చర్చలు జరుపుతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జేబీతో చర్చలు జరుపుతా ఉంటే ఇక్కడ చర్చలు జరుగుతుండగానే అక్కడ కూలగొట్టేటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కరెక్ట్. అక్కడ చాలా మంది నాయకుల విగ్రహాలు ఉన్నాయి. అక్కడ ఎవరు మాధవరెడ్డి అంటే గతంలో హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి మాధవరెడ్డి విగ్రహం ఉన్నది. తర్వాత శివాజీ విగ్రహం ఉంది, తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. అంటే అక్కడ అదే స్థానంలో అంటే ఆ రోడ్లోనే ఉంది. అయితే విగ్రహం ఉంది ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ మొల్లమాంబ విగ్రహం పెట్టడానికి అభ్యంతరం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీసీలంతా ఒక్కటై అక్కడ నిన్న గట్టిగానే గలం విప్పినరు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మొల్లమాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించి తీర్తామని చెప్పేసి ప్రతినబోనినరు. దీనికి ఒకవేళ మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేయాలి నిజంగా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఆయన నిర్ణయాలు తీసుకుంటే మరి నిజంగా తీసుకుంటే ఒకవేళ నువ్వు నిజంగా అంతా పోతుమోగానే అయితే నిజంగా మరి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా తీసేసి మరి అట్లా కాకుండా కొన్ని విగ్రహాలు పెట్టడం కొన్ని విగ్రహాలు తీసేయడం ఇదంతా కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మొల్లమాంబ విగ్రహం అక్కడ ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పేసి నిన్న తీర్మానం వలన క్లియర్గా గట్టిగా చెప్పిండు. తర్వాత అక్కడ ఒట్టెజానన్న కానీ తర్వాత అక్కడ అది సైదులు గౌడ్ కానీ తండు సైదులు గౌడ్ కానీ తర్వాత ఇక్కడ ఎవరు మిర్యాలగూడ అర్జున్ కానీ అంటే అందరూ కూడా మొత్తం కూడా ముక్త కంఠంతో మాట్లాడినరు. ఆ తర్వాత ఇక్కడ శాలివాహన సంఘం అంటే కుమ్మర సంఘానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు కూడా అక్కడికి వచ్చిండ్రు. తర్వాత చాలా మంది కూడా మాట్లాడినరు. ఎట్టి పరిస్థితుల్లో బీసీ సంఘాల నాయకులు కూడా అందరూ వచ్చిండ్రు. అంటే ఏ వర్గానికి అయినా కానీ ఏ కులానికైనా కానీ అన్యాయం జరిగితే మేమంతా కూడా కలిసికట్టుగా పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో నైచలేగా ఇక ఇప్పుడంతా కూడా అయిపోయింది, ఇప్పుడు బీసీల అంటే రాజ్యం వచ్చింది అనేటువంటి మాటను అక్కడ క్లియర్గా చెప్పేసిండ్రు. అది దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సరే వార్తల్లోకి వెళ్దాం. సరే ఈనాడు దినపత్రిక చూద్దాం. రిషాంత్ పంత్ వెలుగు రిషాంత్ పంత్ 27 కోట్లు. ఐపీఎల్ వేలంలో ఆల్ టైమ్ రికార్డ్ ధర. శ్రేయస్ అయ్యర్ కు 26.75 కోట్లు. హైదరాబాదీ సిరాజ్ కు 12.25 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. తొలి రోజు వేలంలో 20 మందికి 10 కోట్లకు పైగా మొత్తం ఆట అంటే ఆటగాళ్ళంటే అసలు యాక్చువల్గా ఆటగాళ్ళకి ఎంత విలువ ఉంటుంది ఏం కథ అనేటువంటి ఖరీదు పెట్టి కొనేస్తున్నారు. వాళ్ళని ఎట్లా కొనేస్తున్నారు? మొత్తం జీవితం ఉండలే. ఈ ఆట ఆడితే జస్ట్ ఈ ఆట ఆడినందుకు 27 కోట్ల రూపాయలు అంటే ఒక మనిషికి అటువంటి పరిస్థితి వచ్చింది. వరంగల్ బిడ్డ దీప్తి జీవాన్జీ ప్రపంచం మెడల్ కొట్టుకొని వస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కూడా పట్టించుకోలే. ఎటువంటిది ఉండదు, ఓన్లీ క్రికెట్. ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ పై కోట్ల వర్షం కురిసింది. ఆదివారం జెడ్డాలో జరిగిన 2025 సీజన్ తొలి రోజు వేలంలో 2 సార్లు ఆల్ టైమ్ అత్యధిక ధర
రికార్డు బద్దలైంది. రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్ల రూపాయలు ధర పలికి లీగ్ చరిత్రలోని అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మిగతా ఫ్రాంచైజీల నుంచి పోటీని తట్టుకొని లక్నో సూపర్ జైంట్స్ జట్టు అతని కోసం ఇంత భారీ రేటు పెట్టింది. మొదట శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ 26,75 లక్షల రూపాయలతో కొనుగోలు చేసింది. దాంతో గతేడాది మిచెల్ స్టార్క్ అంటే కేకేఆర్ 24.75 కోట్ల రూపాయలు అత్యధిక రేటును శ్రేయస్ అధిగమించాడు. కానీ కొద్దిసేపటికే పంత్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక వెంకటేష్ అయ్యార్ను కోల్కతా నైట్ రైడర్స్ 23,75 లక్షల రూపాయలతో తిరిగి తమ జట్టులోకి తీసుకుంది. తొలి రోజు వేలం 20 మంది ప్లేయర్లు 10 కోట్ల రూపాయల పైనే పలకడం విశేషం. అయితే మొదటి రోజు మొత్తంగా 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు 10 ఫ్రాంచైజీలు 467.95 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాయి. సోమవారం కూడా వేలం జరుగుతుంది. ఇంత చూసినా 100,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు 467 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు అంటే తర్వాత వాళ్ళకు ఇక్కడ యాడ్స్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు మారుతాయి. కాకపోతే మనమైతే కూర్చొని చూస్తుంటాం అన్నట్టు అట్లా కొట్టడం ఆడుతోవడం సూపర్ డూపర్ అంటుంటాం. కానీ నేనేమంటున్నానంటే ప్రతి మనిషికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి విద్యార్థికి కానీ ప్రతి మనిషికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్కి సంబంధించి దాన్ని బయట పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దానికోసం కృషి చేయాలి. కృషి చేస్తే 100% ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. మన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేయాలి. కానీ ప్రపంచం అంతా చూస్తుంటే మనం కూడా అక్కడనే చూస్తే మనం పెద్దగా గొప్పగా ఏం ఉండదు లెక్క. కాబట్టి మనం ఎట్లా గొప్పగా కావాలి, తర్వాత మనలో ఉన్నటువంటి టాలెంట్ ఏంది. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే మీ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ను గుర్తించండి. టీచర్లు ఉంటే మీ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ను గుర్తించి దానికి సానబెట్టి వాళ్ళని తీసుకొస్తే 100% ప్రతి మనిషిలో అద్భుతమైనటువంటి ప్రతిభ ఉంటుంది. దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది చేయాలి తప్ప ఇక ఆయన చూసేసి నేను జబ్బలు దరుచుకొని అంగి ఇంపుకొని ఇట్లా చేసి ఇదంతా కాదు లెక్క. కాబట్టి మనలో ఉన్నటువంటి టాలెంట్ని పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత గురువులపైన, ఇటు తల్లిదండ్రులపైన, ఇటు ప్రభుత్వం పైన ఉంటుంది. తర్వాత పిల్లలు కూడా ఎవరైతే ఉంటారో వారికి ఏదే ఇష్టమో, ఒకరిని డ్యాన్స్ చేయడం ఇష్టం ఉంటుంది, ఒకరి పాటలు పాడడం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి మాట్లాడడం ఇష్టం ఉంటుంది, ఒకరికి రాయడం ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి అభిరుచి ఉంటుంది. ఆ అభిరుచిని ప్రోత్సహిస్తే వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి ఎదుగుతారు. అందుకే ఇప్పుడు ఒకసారి అంటే ఈనాడు జర్నలిజం స్కూల్కి సంబంధించి అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళు అడిగినారు, అంటే ఎటువంటి వార్తలు రావాలని చెప్పేసి పేపర్లో రావాలి అని చెప్పేసి అడిగినారు. ఒక ప్రశ్న అడిగినప్పుడు అంటే నేను చెప్పడం కదా, అసలు గతంలో ఏది అబ్దుల్ కలాం చెప్పిండు. అంటే ఒక అట్టడుగు స్థాయి వ్యక్తి అత్యున్నతమైనటువంటి శిఖరానికి ఎట్లా ఎదిగిండనేటువంటి అటువంటి జీవితాలను మనం పేపర్లో హెడ్లైన్గా పెట్టాలి. ఈ మర్డర్లు చేసినోడు, మానభంగాలు చేసినోడు, దొంగల్ని లంగర్ని మొత్తం వాళ్ళ ఫోటోలు పెట్టేస్తే వాడి హీరోడై కూర్చుంటాడు. కాబట్టి అది కాకుండా ఒక ఏది అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి శిఖరానికి ఎట్లా ఎదిగిండు, దానికి ఆయన పడ్డటువంటి కష్టం ఏంది, తర్వాత దానికి ఎట్లా కృషి చేసిండు, దానివల్ల ప్రపంచం ఎట్లా గుర్తించింది, ప్రపంచం ఎట్లా జయజయధ్వానాలు పలికింది, ప్రపంచం యొక్క అంటే సమాజం యొక్క మన్ననలు ఎట్లా పొందగలిగిండు అనేటువంటి విషయాలని మనము పాఠ్యాంశాల్లో కానీ ఇటు పేపర్లో హెడ్లైన్లో కానీ పెడితే దానివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అరే నేను కూడా నోబెల్ బహుమతి కొట్టాలి, లేకపోతే నేను కూడా ఇక్కడ ఇటువంటి బహుమతులు నేను సాధించాలి, లేకపోతే నేను కూడా అత్యున్నతంగా నిలవాలనేటువంటి ఒక స్ఫూర్తి వాళ్ళ దగ్గర రగులుతుంది. కాబట్టి అటువంటివి చేస్తే బాగుంటుంది. కాకపోతే మరి ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి, మరి చూడాలి. ఇక ఇది ఇట్లా ఉంటే ఫ్రీ లాంచ్ బైబ్యాక్ పేరుతో రియల్ మోసాలు, బయటపడుతున్న 100 కోట్ల స్కామ్లు, నిండా మునుగుతున్న సామాన్యులు, విదేశాలకు ఉడయిస్తున్న వ్యాపారులు, నమ్మించేందుకు సెలబ్రిటీలతో భారీ ఎత్తున ప్రచారం, తరతరాలకు చెరగని చిరునామా అంటూ కుచ్చుటోపి, సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా ఇదే కథ. ఏడాదిన్నరలో 4,000 కోట్ల మోసాలు వెలుగులోకి, కఠిన చర్యలకు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కార్. ఈ సాహితీ ఇన్ఫ్రా దగ్గరికి నేనే పోయినా స్వయంగా. సాహితీ ఇన్ఫ్రా కానీ సువర్ణ భూమి కానీ తరతరాలకు చెరగని చిరునామా అని చెప్పేసి ఇక ఇంకోటి వస్తాడు ఈ మధ్యలో షాద్ నగర్ వైపు ఇక మీరు పెట్టుబడులు పెట్టండి అని ఆడవాడు మోపాయండు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా చేసేదంతా కూడా పెద్ద దందాది, పెద్ద మోసం. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఈ మోసం ఎందుకని అంటున్నాం అంటే అసలు యాక్చువల్గా భూములు అమ్ముకోవడం, ప్లాట్లు అమ్ముకోవడం పెద్ద తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం లేక ముందుకే అన్ని ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఏమి నిర్మాణాలు జరగక ముందే
అన్ని నిర్మాణాలు జరుగుతాయి, దానివల్ల మీకు మంచి లాభం వస్తుందని ఒకటి మాట చెప్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము మళ్ళీ ఇంకోటి ఏంది బ్యాక్ అంటారు కదా, బైబ్యాక్ బైబ్యాక్. ఈ బైబ్యాక్ అంటే ఏంటంటే మేము మీరు మొత్తం మంచిగా అయిపోయిన తర్వాత మేమే మళ్ళీ దానికి మీకు 5 లక్షల రూపాయలు కొన్నారనుకో, మేము 20 లక్షల రూపాయలకు మేమే కొనుగోలు చేస్తాం 20 సంవత్సరాల తర్వాత. అదొకటి మీకు శ్రీగంధం చెట్లు పెడతాం, అది ఎర్రచందనం పెట్టేసి మీకు ఇక దాంట్లో ఫుల్ ఇన్కమ్స్ వస్తాయని ఇవన్నీ మాయమాటలు. మా బొమ్మది ఇక్కడ కొన్నాడు 10 సంవత్సరాలు అవుతుంది, ఆ రిటర్న్స్ లేవు, అతిగతి లేదు. టేక్ చెట్లు పెడతా అంటారు, ఆ టేక్ చెట్లు అది ఎదుగది పీకదా అట్లే ఉంటది, ఇట్లా సన్నగా ఉంటది. ఇక అది ఎదుగు అంటే ఇంకేడు ఎదుగుతుంది. అట్లా నేను ఏమంటున్నంటే అంటే ఇది యాక్చువల్గా మనము ప్లాట్లు కొనుక్కోవడం తర్వాత ఇండ్లు కట్టుకోవడం 100% అవసరమే, అందరు కూడా చేయాల్సిన అవసరం. పేదలు చాలా మంది ఈ పేరుతోటి దందాలు నడిపించేసి మోసం చేస్తా ఉన్నారు. ఆ మోసాల పట్ల అప్రమత్తంగా చాలా మంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇట్లా కట్టిపించుకుంటారు, పైసలు కట్టిపించుకుంటే ఏమనుకుంటారు అంటే నాకు వస్తుంది ప్లాట్ అనుకుంటారు, లాస్ట్కి వస్తే వాడు బిచ్చాన్ని ఎత్తేస్తాడు. ఇక ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి. నేను మొన్న పోయి వచ్చిన 2021లో డబ్బులు కట్టిండు వాడు, ఫామ్ ల్యాండ్స్ అని డబ్బులు కట్టిండు, వాడు రిజిస్ట్రేషన్ చేస్తలేడు, వీళ్ళకి డబ్బులు ఇస్తలేడు. రిజిస్ట్రేషన్ చేసిన ఆడ భూమి ఉండదు, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసిన ఈ ప్లాట్ ఎక్కడ ఉందిరా అంటే చెప్పడాడు ఉండదు. ఏం చేస్తాడంటే ఇగో 1000 ఎకరాలు మనదే అని చూపిస్తాడు, 1000 ఎకరాలు గుట్టలు చెట్లు చూపిస్తాడు, చూపించేసి ఎంత ప్రభుత్వ ల్యాండ్ ఉన్నదో తెలియదు, ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ఆసరా చేసుకుని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఫ్రీలాన్స్లు బైబ్యాక్ల పేరిట ఊరించి నిండా ముచ్చుతున్నాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అందిన కాడికి కొల్లగొడుతున్నాయి. తమవి పెద్ద కంపెనీలంటూ సినిమా స్టార్లతో సెలబ్రిటీలతో భారీగా ప్రచారం చేసి చేతికి డబ్బులు అందగానే బోర్డులు తిప్పేస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇలాంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సాహితీ ఇన్ఫ్రా, తర్వాత భారతీ బిల్డర్స్, తర్వాత ఆర్జే గ్రూప్ మొదలు తాజాగా సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వరకు ఈ లిస్టులో చేరాయి. క్యూలో ఇంకొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. ఏండ్ల తరబడి మన నడుమనే ఉంటూ నమ్మించి డబ్బులు కట్టించుకొని ఉన్నటువంటి బిచాన ఎత్తేస్తుండడంతో బాధితులంతా లబోదిబమంటున్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ కేసులు పెడుతూ అలసిపోతున్నారు. 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన నిందితులేమో కుటుంబాలతో విదేశాలకు పారిపోతున్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రంలో దాదాపు 4000 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ మోసాలు జరిగినట్లుగా ఓ అంచనా జరుగుతూ ఉంది. చాలా మంది ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మేము అక్కడ ప్లాట్లు కొన్నాం కానీ వాడు పైసలు ఇస్తాడు. ఏమంటే వాడు ఏమంటాడు, ఫోన్ చేస్తే ఒకవేళ ఎట్లా అంటే మేము అది లీగల్గా చూసుకుంటాం, కోర్టుకు వెళ్దాం అంటాడు. మన అయ్యే జాగీర్ లెక్క కోర్టుకు వెళ్దాం ఏంద్రా భయ్, నువ్వు పైసలు కట్టించుకొని అన్ని చేసినప్పుడు తర్వాత దానికి కనీసం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది చెప్పకుండా కోర్టుకు వెళ్దాం, ఇటువంటి లంగకథలు అన్ని బంద్ చేయరు. ఎందుకంటే ఇదంతా కూడా మోసాలు బంద్ చేయరు. ఇప్పుడు నిజంగా నిజాయితీగా మీరు వ్యాపారం చేసుకొని లాభాలు తీసుకోవద్దని ఎవడు కూడా అన్నాడు. కానీ ఇష్టం వచ్చినట్టుగా మొత్తం మోసాలు చేసుకుంటా ఈ లంగకథలు పడుకుంటా ఇదంతా కూడా ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. మీ పని ఇంకా సాగదు. గ్యారంటీగా ఇటువంటి వాళ్ళకు లంగకథలకు బరాబర్ బుద్ధి చెప్పాలి. ఇంకా ఇగో ఆ 2 ఆఫర్లు రేరా రూల్స్ కు విరుద్ధం. బైబ్యాక్ ఆఫర్లు ఈ 2 కూడా రేరా నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కానీ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతుండగా మరికొందరు బహిరంగంగానే ప్రకటనలతో ముందుకొస్తున్నారు. ఫ్రీ లాంచింగ్ అంటే ఇంకా ఎలాంటి నిర్మాణం మొదలు పెట్టక ముందే ఇండ్లు కట్టిస్తామని ఆఫర్ల పేరిట కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం. బైబ్యాక్ ఆఫర్ అంటే తమ ప్లాట్ పై ముందు పెట్టుబడి పెట్టండి, ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ పెట్టుబడి కంటే ఎక్కువగా తామే కొంటామని చెప్తారు. బైబ్యాక్ ఈ 2 ఆఫర్లు అంటే ఇల్లు ఉండదు, మన ఉండదు, మీరుగా ఏమైనా చేసుకోవచ్చు పో. చాలా డేంజర్ ఇది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడిగేయండి. ఎందుకంటే ఇది ఇష్టం వచ్చినట్టుగా ప్రకటనలు ఇస్తుంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే సెలబ్రిటీలతోటి సినిమా స్టార్లతోటి వీళ్ళందరితోటి ప్రకటనలు ఇస్తే నిజంగానే అనుకుని నమ్ముతారు చాలా మంది. అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నారాయణ గేట్ సైడ్ అయితే గుట్టలల్లనే వెంచర్లు, ఎందుకంటే ఇక్కడ రోడ్ మంచిగా అవుతుంది, ఇక్కడ పటాన్ చెరువు నుంచి రోడ్ మంచిగా అవుతుంది కాబట్టి కథం ఇప్పుడు రేట్ తక్కువనే అడిగారా. ఇక యువత పాలిటిక్స్ లోకి రావాలి. రాజకీయ నేపథ్యంలో లేని యువతను రాజకీయాల్లో భాగస్వాములు చేసేందుకు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ప్రోగ్రామ్ చేపడతామని ప్రధాని మోదీ చెప్పారు. మీరు యువత రాజకీయాల్లోకి రాండి అంటారు. యువత రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి రెడీగా ఉంటారు, కానీ పైసలు లేకపోయా. పైసా ఉన్నాయా, పైసలు ఉంటే మరి పెట్టుబడి పెట్టగలుగుతావా, మరి 100 కోట్లు పెడతావా, 2 కోట్లు. అక్షరం ముక్క రాని అంగూటిగాళ్ళేమో ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు కాబట్టే, పీజీలు పిహెచ్డీలు చేసిన బిడ్డలేమో రోడ్ల మీద ఉండబట్టే ఎడబోతున్నాయి రాజకీయాలు. ఇండియాలో ఓట్ల లెక్కింపు బేస్ అని చెప్పేసి ఎలన్ మస్క్ అంటుండు. ఇండియాలో ఓట్ల లెక్కింపును
ఎలన్ మస్క్ ప్రశంసించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కాలిఫోర్నియాలో ఇంకా కొనసాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేసిండు. గతంలో అయినా ఏమనంటే ఈవీఎంలు మంచిది కాదు అసలు ఇట్లా అన్నాడు. తర్వాత ఇప్పుడు మరి మొత్తం మీద ఇండియాలో ఓట్ల లెక్కింపు తొందరగా జరుగుతుంది, మంచిదని చెప్పంటున్నాడు. ఇక ఇస్లామాబాద్ లో లాక్ డౌన్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ పార్టీ నేతలు ఇస్లామాబాద్ లో భారీ నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ పోలీసులు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. వాళ్ళ మాజీ క్రికెటర్ తర్వాత అక్కడ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఎవరిని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేస్తున్నట్ట. అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో లాక్డౌన్ అంటే ఇప్పుడు ఏమనుకుంటారు, లాక్డౌన్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఏమంటారు దాన్ని, రోగం కరోనా. ఈ కరోనా అంటే లాక్డౌన్ ఉంటుంది కానీ కరోనా గురించి కాదంట. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేస్తారు కాబట్టి లాక్డౌన్ విడుదల చేయాలని లాక్డౌన్ చేస్తా ఉన్నారు. అంటే పాకిస్తాన్ ఎటు పోతుందో చూడండి. ఇక కోహ్లీ జైస్వాల్ సెంచరీలు. ఇక తొలి టెస్టులో విరాట్ కోహ్లీ యశస్వి జైస్వాల్ సెంచరీ చేయడంతో ఇండియా రెండో ఇన్నింగ్స్ ను 6 వికెట్లు కోల్పోయి 487 వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియాకు 534 టార్గెట్ ఇచ్చింది. ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 12 రన్లతో ఎదురెత్తుతోందట. కష్టమే ఉన్నది లెక్క ఆస్ట్రేలియా కథ. ఇక నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్న సెషన్. వాడివేడిగా సాగిన ఆల్ పార్టీ మీటింగ్. అదాని మణిపూర్ పై చర్చకు కాంగ్రెస్ పట్టు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమైన కేంద్రం. ఈ సెషన్ లో సభ ముందుకు 16 బిల్లులు రాబోతుంది అని చెప్పేసి ఇవాటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రధానంగా ఇక్కడ అదాని అంశంతో పాటు అటు వక్ఫ్ బోర్డు విషయం కానీ ఇటు మణిపూర్ అంశం కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ రాహుల్ గాంధీ కులగణనకు సంబంధించి కూడా ఒక నిలదీసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ పదే చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడడం తప్పైతే నేను ఆ తప్పును మళ్ళీ చేస్తూ ఉంటా అని చెప్పేసి ఒక గొప్ప మాట మాట్లాడాడు రాహుల్ గాంధీ. కాబట్టి కులగణనకు సంబంధించి కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే కులగణన అంటే గుర్తుకొచ్చింది, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులగణనకు సంబంధించి ఇప్పటి వరకు అంటే దాదాపు అంటే పూర్తయ్యే టైంకి వచ్చిందంట. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఈ మెదక్ జిల్లాలకు ఇది మేడ్చల్ జిల్లాలకు సంబంధించి ఇంకా కొంత పూర్తి కావట్లేదంట. ఎక్కువ చదువుకున్న వాళ్ళే సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తలేరని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే చదువుకున్న దగ్గర అంత ఇంత పైసలు ఉంటాయని చెప్పేసి ఇస్తలేరంట. అదేం అవసరం లేదు, క్లియర్గా సమాచారం ఇవ్వండి. సమాచారం ఇస్తే అది 100%. ఒకవేళ సమాచారం ఇవ్వకపోతే మీరు ఒకవేళ కులగణనలో నమోదు చేసుకోకపోతే ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటే వాటన్నింటిని కూడా ఆపేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ విషయం చెప్పిండు. ఇక నేడు ఢిల్లీకి సీఎం, లోక్సభ స్పీకర్ కూతురు పెళ్లికి హాజరు కానున్న రేవంత్. ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను పిలిచే ఛాన్స్. కేబినెట్ విస్తరణ పైన చర్చించే అవకాశం తెరవి. ఇప్పుడన్నీ ఇవ్వండి కేబినెట్. మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయినాయి, జార్ఖండ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇక మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ అటే పోయింది, హోమ్ మినిస్టర్ ఇటే పోయింది. ఏంటంటే ఎవరు పనులు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి పైన భారం పడదు ఆయన పైన. ఇక సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి ఆయన హాజరు కానున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని సీఎంఓ వర్గాలు ప్రకటించాయి. ఒకవేళ సమయం కుదిరితే రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను సీఎం ఆహ్వానించనున్నారు. ప్రధానంగా డిసెంబర్ 9న సెక్రటరియట్ ప్రాంగణంలో 1,00,000 మందితో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్నారు. దీనికోసం సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదిలా ఉంటే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్నది. ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటనలో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకుందామని ఆయనకు రాష్ట్ర ఇతర ముఖ్య నేతలకు ఏఐసీసీ తెలిపింది. ఇక మంత్రివర్గ విస్తరణపై కూడా తాజాగా హైకమాండ్తో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుందంట. మరి ఢిల్లీకి ఓం బిర్లా అక్కడ స్పీకర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు పెళ్లికి వెళ్తా ఉన్నాడు. దాంతోపాటు అక్కడ ఏఐసీసీ నేతలతో కలుస్తాడు. కలిసిన తర్వాత ఇక్కడ కేబినెట్ పైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా రమ్మని పిలిచేటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఇక మహా సస్పెన్స్. మహారాష్ట్రలో కొత్త సీఎం పై కొనసాగుతున్న సందిగ్ధం. సీఎం కుర్చీ కోసం శివసేన, బీజేపీ పట్టు. 50-50 షేరింగ్, పవర్ షేరింగ్ కు షిండే యోచన. నేడు సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేస్తారన్న సీనియర్ మంత్రి. కాకపోతే బీజేపీ మాత్రం వదులుకునే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే 132 స్థానాలు సాధించిన
మంచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేసి డిప్యూటీ సీఎం మళ్ళీ హోమ్ మినిస్టర్ శాఖలు కొన్ని షిండేకి ఇచ్చే ఆస్కారం మాత్రం కనిపిస్తుంది. రెండున్నర సంవత్సరాలు పవర్ షేరింగ్ కూడా చేసుకునే అవకాశం, ఎందుకంటే ఏకనాథ్ షిండే లేకపోతే ఇక్కడ బీజేపీకి పవర్ కూడా రాకపోయి ఉండేది. దాంతో పాటు ఇంకొక అంశం ఏముందంటే అంటే యాక్చువల్ గా భారతీయ జనతా పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినాయి, 132 సీట్లు వచ్చినాయి. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఆటోమేటిక్గా ఇంకా 145 అయితే 145 అయితే ఆటోమేటిక్గా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కలిసికట్టుగా వెళ్ళిండ్రు, తర్వాత ఒక ఒప్పంద ధర్మం ఉంది కదా, ఒప్పందంతో వెళ్ళిండ్రు. తర్వాత ఇంకోటి ఏంటంటే కూటమి ద్వారానే ఎన్నికలకు వెళ్ళిండ్రు. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ శివసేనను కానీ తర్వాత ఇక్కడ ఎన్సీపీని కానీ ఎన్సీపీ అజిత్ పవార్ను కూడా మంత్రివర్గంలో అందరికీ చోటు మంచిగా అయితే గతంలో ఏక్నాథ్ షిండేకే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక రకంగా హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మరి అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి కాబట్టి మరి ఏక్నాథ్ షిండేకి ఇస్తారా, లేదంటే మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఫడ్నవీస్కి ఇస్తారా అనేటువంటి విషయం పైన చర్చ జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇక్కడ అజిత్ పవార్ కూడా ఆయన అడుగుతున్నాడు. అయితే ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఇట్లా చేసేటువంటి అవకాశం అంటే చర్చ జరుగుతుంది ఏంటంటే ఒకరికి ముఖ్యమంత్రి ఇచ్చి ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్కి ముఖ్యమంత్రి ఇస్తే ఏక్నాథ్ షిండేను తర్వాత అక్కడ అజిత్ పవార్ని ఉప ముఖ్యమంత్రులుగా పెడతారంట. ఒకవేళ షిండేను ముఖ్యమంత్రిని చేస్తే ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేస్తే ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ని తర్వాత ఇక్కడ అజిత్ పవార్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని కూడా షేరింగ్ చేయాలని చెప్పేసి ఇక్కడ శివసేనకు సంబంధించినటువంటి ఏక్నాథ్ షిండే అడుగుతా ఉన్నాడు. షేరింగ్ అంటే 2.5 సంవత్సరాలు మీరుంటే 2.5 సంవత్సరాలు నేనుంటా అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చర్చ మాత్రం జరుగుతుంది. ఇది ఇట్లా ఉంటే సమాజంలో స్వార్థం పెరిగిపోతున్నది, సంబంధాల ధ్వంసానికి అధర్మమే కారణమంటున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. వస్తు రూపంలో దక్కే సంతోషం తాత్కాలికమే, ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదని భగవత్ పిలుపు. వనవాసి, నగరవాసి, గ్రామవాసి అంతా భారతీయులమే అంటున్నారు నిర్మలా సీతారామన్. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డ దేశం మనది అంటూ గజేంద్ర సింగ్ షెకావత్ అంటున్న వాక్యాలు. అభివృద్ధిని ఓర్వలేక కొందరు అరాచకాలు సృష్టిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్తున్న వాక్యాలు. హైదరాబాద్ లో ముగిసిన లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 నిన్న చాలా మంది పెద్దలు వచ్చారు, చాలా మంది మాట్లాడారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ మొత్తం కూడా ప్రతిబింబించే విధంగా ఆ కార్యక్రమం నిర్వహించారు 3 రోజుల పాటు. దానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదట ప్రారంభ కార్యక్రమం ప్రారంభించారు. ఆ తర్వాత ఇక్కడ దేశంలో ఉన్నటువంటి కళలు అంటే అంతరించిపోతున్నటువంటి కళలకు సంబంధించి వాటన్నిటిని కూడా ప్రదర్శించాలి, వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. అయితే దానికి సంబంధించి పార్టీలకు అతీతంగా జరగాల్సిన యాక్చువల్గా కాకపోతే అంటే మరి భారతీయ జనతా పార్టీ ప్రధానంగా దాన్ని ఇనిషియేటివ్ తీసుకున్నట్టుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ను కూడా మోహన్ భగవత్ను కూడా ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు వచ్చిండ్రు. తర్వాత ఇక్కడ రాష్ట్రం నుంచి కూడా అప్పుడు సీతక్క వీళ్ళందరూ కూడా హాజరైనరు. అయితే ఏది ఏమైనప్పటికీ అక్కడ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సినటువంటి బాధ్యత అందరిపైన అన్ని పార్టీలపైన 100% ఉంటుంది. అంటే ఇంకా సమాజంలో స్వార్థం పెరిగిపోతుందని అంటున్నాడు. ఇంకా మనిషి స్వార్థం అవుతుంది, వస్తువు పైన ప్రేమ ఎక్కువైపోతుంది. అంటే అప్పుడు ఏది అందశ్రీ రాసి ఉంటే కదా, మాయమైపోతున్నదమ్మా మనిషి అన్నవాడు. ఇక అప్పుల బాధతో భార్య భర్త ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు పెళ్లి, వ్యవసాయం కోసం అప్పులు తీర్చే దారి లేక సంసారంలో గొడవ వచ్చినాయట. ఆవేశంలో పురుగుల మందు తాగిన భార్య బతికి ఏం చేయాలంటూ మిగిలిన మందు తాగి భర్త సూసైడ్ చేసుకుంటు. పాపం వికారాబాద్ జిల్లా నాగసముందర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దారుణం అసలు యాక్చువల్గా అప్పుల బాధతోటి ఇక్కడ రైతుల బాధలతో అయితే ఇక్కడ ఘోరమైన వార్త చూడేది. ట్రిపుల్ రైడింగ్ ఆపినందుకు కానిస్టేబుల్ చంపిండ్రు. ఢిల్లీలో దారుణం, ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్. కూడా కథం చేసి పడేసిండ్రు. ట్రిపుల్ రైడింగ్ చేస్తా ఉంటే కానిస్టేబుల్ ఆపితే కానిస్టేబుల్ చంపేసిండు. వాడు కానిస్టేబుల్ ఎట్లా చంపుతారు రాపై. విషయం ఏంటంటే దీనికి ఎంతటి కారణం ఏంటంటే ఇల్లు గంజాయి గాళ్ళు, తర్వాత ఇక్కడ డ్రగ్స్ కథాకారు వాళ్ళు ఏంటంటే వీడు ఇక వాడుకు అయితే ఈ గంజాయి బ్యాచ్ అంతా కూడా ఉంటుంది కదా. ఈ బ్యాచ్ ఏమవుతుందంటే వానికి ఏం చేస్తుండో వానికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండిపోతారు. దాంతో ఇక అసలు అంటే ఇప్పుడు ఏమైనా పడితే ఫైన్ పడుతుంది. ఏమవుతుంది రాబాయ్, ఒకవేళ నిజంగా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, తప్పు. మరి తప్పు జరిగిన దానికి కూడా మళ్ళీ ఒకవేళ ఆయన ఆపిండు, కానిస్టేబుల్ ఆపిండు, ఆయన కోసం కాదు కదా. ట్రిపుల్ రైడింగ్ చేస్తే నువ్వు ఒకవేళ ఆగమాగం పోతే దేనికన్నా గుద్దుకొని సస్తే నీకు పరావడం అవుతుంది రాబని చెప్పేసి వాళ్ళు ఆపుతారు. వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని చంపేయడం ఏంటి రాబాయ్ అట్లా ఇష్టం వచ్చినట్టుగా.
మంచిగా చేసి రాని పని అయితే అసలు యాక్చువల్గా అంటే మనము సమర్థించొద్దు, కాకపోతే ఏంటంటే ఇటువంటి సందర్భాలు సమర్థించాలి. ఎందుకంటే కానిస్టేబుల్ ఎట్లా చంపుతారు పోయి, అందుకని వాడిని ఎన్కౌంటర్ చేసి పడేసినట్టు, ఎన్కౌంటర్ అంటే వాడిని చంపేసారు, వాడిని కూడా ఒకని ప్రధాన నిందితుడు కథం చేసిండ్రు. ఇక 3 జిల్లాల్లోనే 34 లక్షల ఫ్యామిలీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లోనే ఎక్కువ. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 30% పైగా ఇక్కడే. ఉద్యోగాలు, ఉపాధి కోసం భారీగా వలసలు. అత్యల్పంగా ములుగులో 98,080 ఫ్యామిలీలు సమగ్ర సర్వేలో వెల్లడించిల్లు. ములుగులో తక్కువ ఫ్యామిలీలు ఉన్నాయంట, 1,00,000 ఫ్యామిలీలు కూడా లేవంటే 98,080 ఫ్యామిలీలు ఉన్నాయంట, కుటుంబాలు ఉన్నాయి. అయితే మిగతా జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి. తర్వాత ప్రధానంగా 30% అంటే 30% జనాభా, అంటే తెలంగాణలో 30% జనాభా ఎక్కడ గ్రేటర్ హైదరాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనే ఉందంట. మొత్తం మీద ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇక్కడనే కొంతవరకు ఇంకా పూర్తి కాలేదు కులగణన సర్వే అని చెప్పేసి అంటా ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 30% పైగా 3 జిల్లాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో కలిపి 34,88,000 ఫ్యామిలీలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 6 నుంచి సమగ్ర సర్వే ప్రారంభించిన ప్రభుత్వం జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ఇండ్లకు ప్రత్యేక నెంబర్లు కేటాయించి వివరాలు సేకరిస్తున్నది. ఇక జిహెచ్ఎంసీతో పాటు జిల్లాల వారీగా కుటుంబాల సంఖ్యను సర్కార్ ఆదివారం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 1,16,41,017 ఫ్యామిలీలు ఉన్నట్టు తెలిపింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనే 34.88 లక్షల ఫ్యామిలీలు ఉన్నట్టుగా చెప్తా ఉంది. హైదరాబాద్ నిండిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇది వరంగల్ని రెండో రాజధాని చేయాల్సిన అవసరం ఉన్నది. వరంగల్తో పాటు ఇక్కడ కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, అంటే ఏ జిల్లాలైనా ఆ జిల్లా హెడ్ క్వార్టర్లను కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయడం ద్వారా ఇక్కడికి వచ్చేటువంటి ఫ్లోటింగ్ ఆపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి. అన్ని జిల్లాల కేంద్రాల్లో కానీ అక్కడ అవస్థాపన సౌకర్యాలు, తర్వాత అన్ని సౌకర్యాలు కల్పిస్తాయి. ఎందుకంటే ప్రధానంగా హాస్పిటల్స్, తర్వాత ఏది స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వాళ్ళు ప్రధానంగా అంటే ఇక్కడ వలస రావడానికి లేకపోతే హైదరాబాద్ రావడానికి వాళ్ళు మొగ్గు చూపరు. కాబట్టి అటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తే ఇక్కడ హైదరాబాద్కి ఫ్లోటింగ్ కొంతవరకు తగ్గుతుంది. ఇక ఫారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా, యాంటీబయాటిక్స్ అతి వినియోగంతో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి. ఎన్ఐఎన్ సైంటిస్టుల స్టడీలో వెల్లడి. తెలంగాణ, కేరళలో అధ్యయనం. ఇక సూదులు వేయాలి. చూడరు అసలు యాక్చువల్గా కోడి మంచి కట్ చేయాలి. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా కనీసం ఈ ఫారం కోడి పెరగాలంటే 3 నెలలు పడుతుంది, అంటే 90 రోజులు పడుతుంది. ఈ 90 రోజులు పట్టే కోడిని మరి 90 రోజులు అంతో ఇంతో పెడితే మంచిగా అంతో ఇంతో అది కూడా 3 నెలలు అనేటువంటి 4 నెలలు కూడా పట్టొచ్చు, అంత ఇంకెక్కువ కూడా పట్టాలి. అయితే ఏమవుతుందంటే ఈ 4 నెలలు 3 నెలలు ఎట్లా పడుతుంది, 3 నెలలు ఎట్లా ఎట్టుకుంటామని చెప్పేసి కోళ్ళ ఫారం వాళ్ళు ఏం చేస్తారంటే పౌల్ట్రీ ఫారం వాళ్ళు ఎక్కువ లాభాలు రావాలి, తొందరగా అది లావు కావాలి, మొత్తం మాంసం రావాలని చెప్పేసి ప్రజలు చచ్చిపోయినా మంచిదే కానీ వాళ్ళకి లాభాలు రావాలి. ఏమవుతుందంటే దానికి ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. ఏది కోడి పిల్లలకు. గుర్తుపెట్టుకొని కోడి గుడ్డు నుంచి పిల్ల వచ్చిన కాడు నుంచి దానికి తాగించేటువంటి నీళ్ళు ఉంటాయి కదా, వాటర్ తాగిస్తారు కదా కోడి పిల్లలకు. ఆ కోడి పిల్లలు తాగేటువంటి నీళ్ళల్లో కూడా ఏది మందులు కలిపి ఆ నీళ్ళు తాగుతాయి అవి. ఆ తర్వాత ఇంకోటి మీద జర్ర కిక్కెక్ అన్నదనుకో, కిక్కెక్ అంటే దానికి ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. 100% ఇచ్చుడే, ఇంకా గుర్తుపెట్టుకోరి. అట్లా ఇంజెక్షన్లు ఇచ్చేస్తారు. ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత కొంచెం అటు ఇటు అంటే ఇంజెక్షన్లు, కొంచెం అటు ఇటు అంటే ఇట్లా, తర్వాత ఇది నీళ్ళు తాగిపించేది ఎప్పుడన్నా కొంచెం అటు ఇటు అంటే నీళ్ళల్లో కూడా ఇవన్నీ కూడా మందులు వేస్తారు. అంటే దాని జీవితం మొత్తం పుట్టిన నుంచి తర్వాత కోసుకొని తినేదాకా కూడా మొత్తం మందులతోటే ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఆరోగ్యానికి హానికరం. కాకపోతే ఏంటంటే మరి ఇప్పుడు తప్పని పరిస్థితి, పౌల్ట్రీ యజమానులు ఏం చేస్తారో తెలియదు, సర్కారు ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. కానీ దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యం మొత్తం నాశనం అవుతాయి. చాలా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎఫెక్ట్ పడతాం. చాలా డేంజర్ ఇది అసలు. యాక్చువల్గా మీకు విషయం ఏంటంటే నాకు చికెన్ తినాలంటే భయం అవుతుంది ఒక రకంగా. నేను కూడా తక్కువ చేస్తున్నా. ఎందుకంటే ఇది మొత్తం అది పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు అంటే మొత్తం కోసేదాకా కూడా మొత్తం కెమికల్స్, తర్వాత దానికి ఇంజెక్షన్లు, దాని కథనే ఉంటుంది లెక్క. ఇంజెక్షన్లతో పెరిగినాక మనం తింటే మనకేమవుతుంది కథ, మన పని కూడా అవుతుంది. దేశంలో తెలంగాణ, కేరళలోనే ఎక్కువగా ఉందంటే ఇది. తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో యాంటీబయాటిక్స్ ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు గుర్తించారు. ఇక పౌల్ట్రీ ఫార్మ్స్ లో కోళ్లకు అవసరమున్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ విచక్షణారహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెంట్ వృద్ధి చెందుతున్నదని నిర్ధారించారు. ఇలాంటి చికెన్ను సరిగ్గా ఉడికించకుండా తింటే ఏఎంఆర్ జన్యు మనుషుల్లోనూ వృద్ధి చెందేటువంటి ప్రమాదం ఉందని హెచ్చరించింది. సరిగ్గా ఉడికిస్తేనే బ్యాక్టీరియా నాశనం అవుతుంది. కేరళను సౌత్ జోన్గా, తెలంగాణను సెంట్రల్ జోన్గా విభజించి ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా
ఆయా రాష్ట్రాల్లోని 47 పౌల్ట్రీ ఫార్మ్స్లోని 131 శాంపిళ్లను అంటే కోడి రెట్టలు ను సేకరించి వాటి నుంచి డిఎన్ఏను వేరు చేసి పరిశోధించగా ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. ఆ కోళ్ళ రెట్టల్లో అంటే కోడి పీ ఉంటుంది కదా, కోడి అంటే ఏమంటుంది, కోడి రెట్టలే. ఇక కోళ్ళ రెట్టలో విరేచనాలకు కారణమయ్యేటువంటి ఈ కోలి, చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫిలోకాకస్ అరియస్తో పాటు క్లాస్ట్రిడియం ఫర్ డిఫ్రింజెన్స్, తర్వాత కెబ్లీ ఎల్లా, ఎంటోనాకోకస్, ఫెసిలాకస్, సూడోకాస్, ఇవన్నీ ఉన్నాయంటే అడమైన పేర్లన్నీ వాడు ఇష్టం వచ్చినట్టు పెట్టారు ఇంగ్లీష్ వాడు. ఇక బ్యాక్టీరియాస్, ఫ్రాజిల్స్ వంటి హానికరమైనటువంటి బ్యాక్టీరియా ఆనవాలను సైంటిస్టులు కనుగొన్నారు. ఇవన్నీ మన దేశంలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్కు సవాల్ విసిరే బ్యాక్టీరియాలేనని ఎన్ఐఎన్ డ్రగ్స్ సేఫ్టీ డివిజన్ సైంటిస్టులు డాక్టర్ శోభి వేలేరి, సంయుక్త కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి చికెన్ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 95% బ్యాక్టీరియా నాశనమవుతుందని తెలిపారు. అయితే తెలంగాణతో పోలిస్తే కేరళలోనే మైక్రోబయల్ రెసిస్టెన్స్ జన్యు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా తేలింది. మొత్తం మీద చాలా డేంజర్ ఉందంట. ఒకవేళ తినాలనుకుంటే తినబుద్ది, ఇప్పుడు తినకపోతే ఉండలేరు కాబట్టి ఎంతో ఇప్పుడు ఆకుకూరలు బిక్కులు అంటే మళ్ళీ అది కూడా అంతే రేట్ అయింది కాబట్టి జర రేట్ అక్కకు దొరుకుతుందని ఇది కొంటారు, తింటారు. మటన్ అంటే ఎక్కువ రేట్ ఉంటుంది, లేకపోతే అన్నిటికంటే మంచిది ఏంటంటే చేపలు తింటే మంచిది. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే చాలా జీర్ణశక్తి కూడా చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత దానివల్ల కళ్ళకు కూడా మంచిది, అంటే ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నిటికి కూడా అంటే చేపల ద్వారా గుండెకు కూడా అంటే ఎటువంటి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండవు కాబట్టి గుండెకు హాని చేయదు. చేపలు తింటే గుండెకు మంచిది కాబట్టి చేపలు తినడం ద్వారా మంచి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇదో పరిశాన్ ఉన్నది, మళ్ళీ ఈ అడవైన చేపలు తింటే అదో పరిశాన్, ఎందుకంటే పెంచుతున్నారు. ఆ పెంచి దానికి అదొకటి ఇదొకటి అడమైన ఫుడ్ పెడుతున్నారు. దాంతోపాటు ఇంకేమవుతుందంటే ఇప్పుడు ఉప్పల చెరువు, ఇప్పుడు ఏంది నల్ల చెరువు, ఈ నల్ల చెరువు లేకపోతే ఇటు నుంచి మూసి కాలువ నుంచి పోయేటువంటి చెరువులలో పెరిగిన చేపలు తింటే అది కూడా డేంజర్ ఉంటుంది, కెమికల్స్ ఉన్న చెరువులలో. కాబట్టి కొంత నిజంగా మంచి చేపలు దొరికితే మాత్రం 100% చేపలు తినడం ఉత్తమం. కాకపోతే ఏంటంటే ఇది ఒకవేళ తినాలనుకుంటే చికెన్ తినాలి, ఇక నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి, నేను తినలేకుండా ఉండలేనండి, ఇట్లుంటాయినట్టు అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే బాగా ఉడకబెట్టి తినండి. బాగా ఉడకబెడితే కొంతవరకు తగ్గుతాయంట, 95% పోతాయంట బ్యాక్టీరియా. మరి పౌల్ట్రీ పెద్ద రైతులు, మరి ఈటల రాజేందర్ అన్నటువంటి పెద్ద రైతులు మరి జర పట్టించుకోవాలి దీనిపైన దృష్టి. దీనిపై ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు అవసరం ఉన్నా అవసరం లేకుండా చేస్తున్నాడ యాంటీబయాటిక్స్ చేస్తున్నది. ఒకసారి అది వెలుగులో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. పంత్కు కాసుల పంట, టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ కు 27 కోట్లు, ఐపీఎల్ మెగా వేలంలో రికార్డు ధరతో లక్నో సొంతం. 26.75 కోట్లకు శ్రేయస్ ను దక్కించుకున్న పంజాబ్ కింగ్స్. వెంకటేష్ అయ్యర్ కు 23.75 కోట్లు, హర్షదీప్ చాహల్ కు 18 కోట్లు, 12.25 కోట్లతో గుజరాత్ కు ఫేసర్ సిరాజ్ నేడు వేలం. ఇక పెర్త్ టెస్ట్ పై భారత్ పట్టు, సెంచరీతో చెలరేగిన జైస్వాల్, విరాట్ కోహ్లీ, బూమ్రా దెబ్బకు ఆసీస్ కుదేలు, గెలుపు మనదే. ఇప్పుడు బూమ్రా ఉన్నది లెక్క. మలేరియాకు దోమకాటే మందంట. చూసుకోరు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోరి, ఏ దానికైనా సరే, ఏ రోగానికైనా సరే దాని నుంచి అంటే ఏదైతే విషకారకం ఉంటుందో, ఏదైతే మనకు హాని చేసేది ఉంటుందో దాని నుంచే పరిశోధకులు తర్వాత ఇక్కడ సైంటిస్టులు ఏం చేస్తారంటే దాన్ని విరుగుడుకు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, కరోనా మందు కనుగొనడానికి కొంచెం రోజులు పట్టింది, టైం పట్టింది. ఎందుకనంటే దాని నుంచి వచ్చే అంటే దాన్నే తీసుకొని దాన్ని మళ్ళీ పరిశోధన చేసి దాన్నే ఎదుర్కొనే విధంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. అందుకని మలేరియాకు దోమకాటే మళ్ళీ మందు అంట, దాని ద్వారానే మళ్ళీ తయారు చేస్తారు. మలేరియా కారక పరాన్నజీవుల్లో జన్యు మార్పిడి, వాటిని దోమల శరీరాల్లోకి ప్రవేశపెట్టి ప్రయోగాలు, అవి కుట్టిన వారి శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి. ఇక లండన్ ఇమ్యునాలజీ శాస్త్రజ్ఞుల యత్నం సఫలమైందంట. దోమ కుడితే మలేరియా వస్తుంది, ఇది మనందరికీ తెలిసిందే. అదే మలేరియాకు చెక్ పెట్టే టీకాను దోమకాటు ద్వారా ఇస్తే లండన్ స్కూల్ ఆఫ్ హైజిక్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ శాస్త్రజ్ఞులకు వచ్చిన వినూత్న ఆలోచన ఇది. ఎనాఫిలస్ దోమ కుట్టినప్పుడు ఇక అది వస్తే దానికి మళ్ళీ దోమకాటు దాంతో మందు దోమకు నుంచి ఏదైతే అది ఇడుస్తుందో అది సూక్ష్మగ్రీవులు దాంతో మళ్ళీ తయారు చేసి దాన్నే మళ్ళీ ఎదుర్కొంటారు అనమాట. ఇక గూగుల్ GPS ను నమ్ముకుంటే ఏమవుతుందో ఒకసారి చూడండి. GPS ను నమ్మితే జీవితమే గల్లంతు, వరదలకు కొట్టుకుపోయిన వంతెన. ఇక GPS లో అప్డేట్ కాని వైనం, అసంపూర్తిగా మిగిలిన వారధిపై నుంచి నదిలో పడిపోయిన కారు. పాపం
యూపీలో ఘటన, వాహనంలో ముగ్గురు అక్కడికక్కడి చనిపోయారు. ముగ్గురు కార్ డ్రైవింగ్ చేసుకొని గూగుల్ తల్లిని నమ్ముకొని ఇక GPS పెట్టుకొని ఇక పోతా ఉన్నారు. అటు ముందు చూపిస్తుంది, అది మధ్యలో ఖతం అయిపోయింది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్కి వెళ్ళి కింద పడితే ముగ్గురు అక్కడికక్కడ ఉత్తరప్రదేశ్ లో ఘటన. దించొద్దు కూడా దించొద్దు కానీ గూగుల్ నమ్మితే అట్లా పరిస్థితి ఉందంట. ఒకసారి మొన్న ఏదైంది, అది ఏంది గౌరా ఏంది ఏడా మనం పోయినా చూడు, అక్కడికి కింద హుస్నాబాద్ నియోజకవర్గం ఉంటుంది, గౌరారమా ఏదో ఆ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్టులకు గూగుల్ చూపించిందంటే గూగుల్ చూపించేస్తే వాన వచ్చింది, నీళ్ళు నిండినాయి. ఆ గూగుల్ అప్డేట్ కాలే, ఇది పోతూనే ఉన్నది లారీ పోయిన తర్వాత మధ్యలో పోయిందట, మధ్యలో పోతే జంగాలలో కూడా పోయింది, నీళ్ళలో పోయి ఆగిపోయింది. ఇక ఇన్సులిన్ ఇంజక్షన్లకు ఈ మాత్రతో చెల్లు, సూక్ష్మ సూదుల అవసరం లేకుండానే కడుపు ఆ గూడలోకి మందు ప్రవేశపెట్టే గోళీ, స్వీట్ చేపల కదిలే తీరు ఆధారంగా అభివృద్ధి చేసిన MIT శాస్త్రవేత్తలు. మార్కెట్లోకి వస్తే మధుమేహాలకు ఊరట లభించే అవకాశం ఉందంటే శాస్త్రజ్ఞులు మాత్రం జబర్దస్త్గా ముందుకు వెళ్తా ఉన్నారు. చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా రెవెన్యూ దస్త్రాలు శిథిలావస్థలో, అటకెక్కిన డిజిటలైజేషన్ పట్టించుకొని అధికారులు. రికార్డుల ఆధునీకరణకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమం, వ్యయం భరించడానికి సిద్ధం. ఇక 2014లోనే 83 కోట్ల రూపాయలంట. బీఆర్ఎస్ హయాంలో సర్వేకు ఉన్నతాధికారుల యత్నాలు, సీఎంఓకు ప్రతిపాదనలు ముందడుగు పడని వైనం. 100 ఏళ్ల నాటి భూ సర్వే కాగితాలకే అని చెప్పేసి నేటికి దిక్కు అని చెప్పి, కాగితాలే నేటి దిక్కు అని చెప్పేసి, అప్పటి కాగితాలే దిక్కు తప్ప డిజిటలైజేషన్ లేదు, మను లేదు. గతంలో కేసీఆర్ ఏం చేసిందంటే డిజిటలైజేషన్ చేస్తాను కొన్ని పేపర్లు కథం చేసి పడేసిండ్రు, కొన్ని పేపర్లు ఉన్నాయంటే ఆ పేపర్లు కూడా ఇక ఆ పేపర్లే ఉన్నాయి తప్ప డిజిటలైజేషన్ చేయలేదు చాలా వరకు అని చెప్పేసి కథనం కనిపిస్తూ ఉంది. ఇక పక్క ఫోటోలోని కాగితాల ముక్కలను చూస్తే ఏమనిపిస్తుంది? చిత్తు కాగితాలను తగలబెడితే మిగిలిపోయిన అవశేషాల్లో లేవు, కానీ ఇవి చిత్తు కాగితాలు కావు, వాటిని తగలబెట్టడం లేదు. ఇవి హయత్ నగర్ మండలం బండ రావిర్యాల భూములకు చెందిన రెవెన్యూ రికార్డులు. రాష్ట్రంలో కీలకమైన భూ దస్త్రాలు ఏ స్థితిలో ఉన్నాయో ఈ ఫోటోలో ఎందుకు ఇక్కడనే టార్గెట్ చేసినట్టు ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైతే విలువైన భూములు ఉంటాయో ఆ విలువైన భూములు ఉన్న దగ్గర ఈ కాగితాలు మాయం చేస్తారు. ఈ కాగితమైన రాజకీయాలు అంటే దరిద్రమైన రాజకీయాలు. నిజంగా మనం చాలా మంది అనుకుంటాం అగ్రరాజ్యం అమెరికా అంటే ఈ రాజకీయ నాయకుల అవినీతిని బట్టబయలు చేసి ఒక్కొక్కరిని లోపలేస్తే, ఈ రాజకీయ నాయకులు చేసిన అవినీతి కక్కిస్తే అగ్రరాజ్యం కాదు, భారతదేశం దానికి తాత అవుతుంది. రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో కీలకమైన దస్త్రాలు అనేకం శిథిలమయ్యాయి. ఇంకా ఆ దశకు చేరుకోనివి శిథిలమయ్యే ప్రక్రియలో ఉన్నాయి. సంరక్షించాల్సిన అధికారులు వాటిని గాలికి వదిలేశారు. భూముల రికార్డులను డిజిటలైజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినా దాని అమలు కాగితాలకే పరిమితమైంది. రాష్ట్రంలో దాదాపు 1.67 కోట్ల సర్వే నెంబర్లు ఉన్నాయి. భూ వివాదాల్లో వాటికి సంబంధించిన న్యాయ విచారణలో రెవెన్యూ రికార్డులే కీలకం, కానీ వాటి నిర్వహణ గందరగోళంగా మారింది. వాస్తవానికి భూముల దస్త్రాలను డిజిటలీకరించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం 2008లోనే ప్రారంభించింది. దీనికోసం జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం అనే ప్రాజెక్టును ఆ ఏడాది ఆగస్టు 21వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది. దాన్ని చేసిండ్రు కానీ అది ఇప్పటికి కూడా కాలేదు. పేపర్లు అట్లే ఉన్నాయి. ఆ పేపర్లు ఉన్నాయా లేవా పోయినాయా చూసినా చిత్తు కాగితాలు లెక్క అయిపోయింది లెక్క. ఇక జామా మసీద్ సర్వేలో ఉద్రిక్తత, రాళ్లు రువ్విన ఆందోళనకారులు, ఎయిర్ పిస్టల్తో దుండగుల కాల్పులు, బాష్పవాయు ప్రయోగం, లాఠీ చార్జ్, పలువురు పోలీసులకు గాయాలు, 3 ఆందోళనకారుల మృతి. ఉత్తరప్రదేశ్లోని సాంబాల్లో ఘటన, అక్కడ హరిహర దేవాలయం ఉండేది, కోర్టులో పిటిషన్, సర్వేకు జడ్జి ఆదేశాలు. బాబ్రీ మసీద్ పోయింది, ఇప్పుడు జామా మసీద్ వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో షాహీ జామా మసీద్ సర్వే సందర్భంగా ఆదివారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఇక లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో 3 ఆందోళనకారులు మృతి చెందగా 30 మంది పోలీసులు గాయపడ్డారు. ఇక షాహీ జామా మసీదు ప్రాంతంలో హరిహర ఆలయం ఉండేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ అయితే జ్ఞానవాపి కేసులో హిందువుల తరపు లాయర్ అయిన స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 1529లో ఈ ఆలయాన్ని కూల్చిన మొఘల్ చక్రవర్తి బాబర్ అక్కడ షాహీ జామా మసీదును నిర్మించినట్లు కోర్టుకు వెల్లడించారు. ఇక మొఘల్ కాలం నాటి పుస్తకాలు, తర్వాత బాబర్ నామా ఆయన ఈ అక్బర్ను ఆధారాలుగా చూపిస్తే మొత్తం మీద ఉన్నాయంట. అయితే అక్కడ మందిరం ఉండే, హరిహర మందిరం ఉండే, కాకపోతే దీన్ని ఇట్లా కూల్చేసి బాబర్ అప్పుడు ఇట్లా తీసేసిండని చెప్పేసి అక్కడ వాదిస్తూ ఉన్నారంట. ఏం జరుగుతుందో కానీ ఇట్లా ఇరు వర్గాల మధ్య కొట్టాట మాత్రం మంచిది కాదు.
ఇక 9 రోజుల వేడుక డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రం అంతటా ప్రజాపాలన విజయోత్సవాలు. ఏడాది పాలన సందర్భంగా సర్కార్ సంబరాలు, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. పెద్దపల్లిలో యువతతో సీఎం రేవంత్ రెడ్డి సభ. గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు. 26 నియోజకవర్గాల్లో గురుకులాలకు శ్రీకారం. గోషామాల్లో ఉస్మానియా ఆసుపత్రికి భూమి పూజ. కేబీఆర్ పార్క్ చుట్టూ కూడళ్ల అభివృద్ధికి దామరచెరులో విద్యుత్ కేంద్రం ప్రారంభం. ఇక్కడ 9 రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉందంట. మొత్తం మీద ఇది ఈ సంవత్సరం అవుతున్న సందర్భంగా ఇది చేస్తున్నారు. ఇక ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ ప్రజా విజయోత్సవాలపై అధిష్టానంతో చర్చ. మంత్రివర్గ విస్తరణపైన చర్చ జరుగుతుంది. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు సోనియా రాహుల్కు ఆహ్వానించే అవకాశం ఉంది. ఇది ఇట్లా ఉంటే నేడే కొలువు తీరనున్న మహా సర్కార్. సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్. ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవి. బీజేపీకి 22 నుంచి 24 మంత్రి పదవులు రాబోతుంది. సేనాకు 10 నుంచి 12 మంత్రి పదవులు. అజిత్ వర్గానికి 8 నుంచి 10 మంత్రి పదవులు రాబోతున్నాయి. గవర్నర్ను కలిసిన సోరెన్ జార్ఖండ్ లో 28న ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. మొత్తం మీద 2 రాష్ట్రాలలో చూడాలి. పార్లమెంట్ ముందుకు 16 బిల్లులు. వీటిలో వక్ సవరణ కూడా. జమిలీ బిల్లును చేర్చేటువంటి అవకాశం. నేటి నుంచి శీతాకాల సమావేశాలు. బీజేపీలో మహా ఉత్సాహం. కాంగ్రెస్కు అదాని అస్త్రం. ఇక నిలదీసేందుకు విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. మణిపూర్పై చర్చకు డిమాండ్. వాయు కాలుష్యం ముప్పుపైన చర్చ జరిగే అవకాశం ఉంది. అఖిలపక్ష సమావేశానికి 30 పార్టీల నాయకులు నిన్న హాజరైనరు. ఈ రోజు నుంచి వేడిగా చర్చ మాత్రం జరిగే అవకాశాలు ఉంది. వణికిస్తున్న వాయు కాలుష్యం. హైదరాబాద్ లో ప్రమాదకర స్థాయిలకు గాలి నాణ్యత, చలి, పొగమంచు, ధూళితో సమస్యలు. సనత్ నగర్ లో 311కు PM 2.5 కణాలంట. ఈ నెలలో 8 సార్లు 150, అంతకు మించి. వాయు కాలుష్యంతో ఆరోగ్యంపై ప్రభావం. చిన్నారులు, వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు. ఎవడేనన్నా చావని అవసరం అంటే ఎన్ని పొగలు పెట్టైనా నేను సంపాదిస్తా తప్ప అన్న కోణంలోనే ప్రజలు ఉంటున్నారు తప్ప ఈ రాజకీయ నాయకులు కూడా అడ్డం దిడ్డం పర్మిషన్లు ఇస్తున్నారు. పొగ, వాయు కాలుష్యంది. రాజకీయ నాయకులు, అధికారులు కూడా మంచిగా 4 రూపాయలు తీసుకుంటే అమ్మాయిలు వస్తే కథం అన్నట్లు లెక్క. ఈ నగరానికి ఏమైందంటే ఇట్లా అయింది. దుమ్ము ధూళితో నిండిపోయింది నగరం. జగన్ ఆ మరణం ఏంటి? 2021 డిసెంబర్ 1న విద్యుత్ ఒప్పందం. ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్లో అదానితో భేటీ. ఒప్పందంతో లింకు లేకుంటే ఎందుకు కలిశారు? ఇక సెకితో అనుబంధ ఒప్పందం మాటేంటి? అదానీ గురించి ERC ప్రస్తావన. అమెరికా కేసుపై భారత సంస్థలతోనూ దర్యాప్తు చేస్తున్నట. సుప్రీంలో పిటిషన్. ఇవాళ బెంచ్ ముందుకు ప్రస్తావన ఇచ్చేటువంటి అవకాశం ఉందంట. 1750 కోట్ల రూపాయలు మరి ఎట్లా మారినాయి? అధికారులకు ఎట్లా పోయినాయి? మరి అధికారులకు మారినాయా? గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీలు తీసుకున్నారా? ఏమైంది అనేది. 39 డ్రగ్స్ కేసుల్లో 82 మందికి జైలు శిక్ష. 17 మందికి గరిష్టంగా 20 ఏళ్ల ఖైదు. అరెస్ట్ అయితే బయటపడడం కష్టమేంట. డ్రగ్స్ జర అమ్మకండి రా నాయన, జర సంపకండి మనుషులను. ఏపీలోని లంబాసింగి నుంచి గంజాయి అటవీలో 20 కిలోమీటర్ల నడిచి తరలింపు చేస్తున్నారంట. నిన్న రైతును కూడా అరెస్ట్ చేసిండ్రు ఏపీలో. జిల్లా కోట్ల వరకు తెలుగు భాష వాడుక భాషగా ప్రవేశపెడితే మనుగడ. తల్లి ప్రేమ ఆమె ఉన్నప్పుడు తెలియదు, భాషను కోల్పోయినప్పుడు అంతే. తల్లి ప్రేమ ఆమె ఉన్నప్పుడు తెలియదు, ఆమె చనిపోయిన తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి భాష కూడా అట్లే ఉంటుంది. ఇక మనకంటే ప్రవాసీల తెలుగు మెరుగ్గా ఉన్నది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఫమిడిగంటం శ్రీ నరసింహ చెప్తా ఉన్నారు. మొత్తం మీద జిల్లా కోర్టుల వరకు తెలుగు భాష. ఈ విషయం ఏంటంటే కోర్టులల్లో ఏమవుతుంది, వాదనలు వినిపిస్తారు. తర్వాత కోర్టులలో వచ్చేటువంటి పత్రాలు అవన్నీ కూడా ఏముంటాయి అంటే ఇంగ్లీష్లో ఉంటాయి. ఇంగ్లీష్లో ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు ఆయనకు ఇంగ్లీష్ రాదు. ఈ ఎవరైతే రైతు ఉన్నాడు అనుకో, ఆ రైతుకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్లో సంతకం పెట్టు అంటే వానికి వ్యతిరేకంగా అంటే ఈ రైతుకు వ్యతిరేకంగా ఒకవేళ కొంతమంది న్యాయవాదులు, అంటే అందరు కాదు, చాలామంది మంచి పని చేస్తారు పాపం, కాకపోతే కొంతమంది లంగాలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ రైతుకు వ్యతిరేకంగా ఆయనకు అంటే ఆపోజిటోన్కి సపోర్ట్ చేస్తూ సంతకం పెట్టిపించేసి నువ్వే సంతకం పెట్టినావు అంటే సంతకం పెట్టింది ఈయనకు తెలియదు, అందులో ఏముందో ఈయనకు తెలియదు. తర్వాత ఇదంతా జరుగుతుంటుంది అనమాట. కాబట్టి తెలుగులో వాదనలు వినిపించడం ద్వారా ఏమవుతుందంటే ఒకవేళ వాదనలు వినిపించుకునేటువంటి అవకాశం రైతుకు కూడా ఉంటుంది. అయ్యా నాకు ఇట్లా అన్యాయం జరుగుతూ ఉంది, ఇగో ఇది జరుగుతుంది, ఇగో ఇట్లా ఈ సర్వే నెంబర్ ఇట్లా ఈ పరిస్థితి ఇది అని చెప్పి చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే తెలుగులో వినిపించకుండా ఇంగ్లీష్లో చేయడం ద్వారా ఇట్లా అవుతుందని చెప్తా ఉన్నారు. ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడం ఎవరు కూడా కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే తెలుగును మాత్రం మర్చిపోవడం కరెక్ట్ కాదు. అంటే అందుకనే అంటే అక్కడ జంజాల పాపేశ్ శాస్త్రి దాంట్లో అంటాడనమాట ఆయన,
మకరంజ బింద చంద తుంతులమకు మాతృభాషయే మహానంద కంద సందాహన తుంతులమకు మాతృభాషయే కమృత కమృత కట్టింద కట్టింద వదులకు వదులు బిగి బిగి జోరునకు జోరు ఎదురుకి ఎదురెక్కు నన్ను వన్నుడు నన్ను చిన్నుడు నన్ను ఓయలు నన్ను ఒయ్యలు నన్ను తలుకుడు నన్ను వెలుకులు కలిగినటువంటి మాతృభాషయే అటువంటి మాతృభాషను పిలిచి ఆంగ్లము మాట్లాడే న్యాయమేనా 10 కాకులు కావుకోమంటుంటే ఒక కాకి కొకరకో అంటే ఇది 10 కాకులు ఊరుకున్నా తెలుగు భాష బట్టి గడ్డి భాష ఉస్మే రసనహి ఔర్ జీవనహి అని చెప్పేసి గోల్కొండ నవాబ్ అన్నాడు. ఆయన భాష మీద ఉన్నటువంటి అభిమానంతో ఉన్నాడు తప్ప ఇక్కడ తెలుగు భాష మీద ఉన్నటువంటి ద్వేషంతో కాదు. కాబట్టి తెలుగు భాష దేశ భాషలందు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి అక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఇంకొంతమంది అంటే అది తెలుగు లెస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి భాషను కాపాడుకుందాం 100%. అంటే భాష ఒక్కటే అనుకుంటారు చాలామంది. భాషలో చాలా అంశాలు మిళితమై ఉంటాయి. అందులో సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. తర్వాత దానికి కట్టుబొట్టు ఇవన్నీ కూడా ఆచార సాంప్రదాయాలన్నిటి కూడా భాషతో ముడిపడి ఉంటాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు మన అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా భాషతో ముడిపడి ఉంటాయి. కాబట్టి భాషను రక్షించుకుందాం. తర్వాత ఇంకోటి ఏంటంటే వేరే భాషలు నేర్చుకోవద్దని కాదు, మీరు ఇష్టం ఉన్న భాషలు నేర్చుకోండి. అంటే ఇప్పుడు పివి నరసింహారావు గారు ఆయన 17 భాషలు నేర్చుకున్నాడు, తప్పేమున్నది, నేర్చుకోవచ్చు. కానీ మన భాషను మర్చిపోతే మాత్రం ఇంకా అంతకంటే దరిద్రం ఉండదు. ఇక ధర్మబద్ధమైన విజ్ఞానం కావాలి, ధర్మంతోనే అస్తిత్వం ఏకత్వ భావన అవసరం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కొన్ని శక్తులు అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నాయి అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముగిసిన లోక్ మంథన్ భాగ్యనగరం భగవత్ కు జ్ఞాపకాన్ని అందజేస్తున్న ధర్మబద్ధమైన విజ్ఞానం కావాలంటుండు ఆయన. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా కథనాలతో ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. బెదిరింపులకు భయపడబోం, అన్ని లెక్కలు తీస్తాం, రెడ్డి రాజ్యంలో బీసీలకు తావు లేదా, బీసీల పదవులు గుంజుకుండ్రు, బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోబోం, త్వరలోనే రెడ్డి రాజ్యం అంతం ఖాయం, అంతా ఏకం కావాలి, బీసీలదే రాజ్యాధికారం, బరాబర్ ముల్లమాంబ విగ్రహం పెట్టి తీరుతాం, అగ్రవర్ణ పేదలారా మీరు మాతో రండి, మీ వాటా మీకు వస్తుంది, బీసీలకు రిజర్వేషన్లు వద్దని చెప్పిందే జానారెడ్డి, పదవుల కంటే బీసీలే ముఖ్యం అని చెప్పేసి ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న నిన్న నల్గొండ జిల్లా తర్వాత నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడిండు. తర్వాత భారీగా తరలి వచ్చేసిండ్రు అంటే బీసీ నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా తరలి వచ్చిండ్రు. అధికార పార్టీలో ఉన్నా సరే బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, పదవుల కంటే బీసీల ముఖ్యమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలో కవయిత్రి మొల్లా విగ్రహ ఏర్పాటు అడ్డుకోవడం పట్ల బీసీ వర్గాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలుంటే జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కలేదని, కేవలం ఒకే ఒక బీసీకి అవకాశం ఇవ్వడం అన్యాయం అన్నారు. నల్లగొండ జిల్లాలో అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు 3 రిజర్వ్ స్థానాలు, 1 బీసీ మినహా 8 స్థానాల్లో అగ్రవర్ణాల ఎమ్మెల్యేలు ఉండడం దయనీయమైన పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పారు. ప్రజలారా మీరు గమనించండి, మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేస్తున్న ఆడబిడ్డ పార్వతమ్మ తన భర్తకు ఆరోగ్యం బాగాలేక కోమాలో ఉంటే కనీసం జాలి లేకుండా ఆమె మున్సిపల్ చైర్పర్సన్ పదవిని గుంజుకొని నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి కట్టబెట్టారు. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని సైతం బీసీ బిడ్డ వెంకటేశ్వర్ యాదవ్ నుంచి లాక్కొని శేఖర్ రెడ్డికి ఇచ్చిళ్ళు. నిజంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకవైపు 2 సీట్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యమణి 2 సీట్లు, 4 కథం. ఇక జానారెడ్డి కొడుకు ఒక ఎమ్మెల్యే నాగార్జున సార్, ఇంకో కొడుకు నల్గొండ ఎంపీ 2 సీట్లు కథం. అంటే కుటుంబాలే రెడ్డి కుటుంబాలు తప్ప ఇక దీంట్లో బీసీలు కనిపిస్తలేరా? 100% అవకాశాలు దక్కాలి బీసీలకు, అంటే రావాల్సినటువంటి వాటర్ రావాలి. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ విగ్రహం పెడితే తప్పేమైంది, సరిపోతుందా? విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ విగ్రహానికి మళ్ళీ కూలగొట్టాల్సిన అవసరం ఏముంటుంది? మిద్దె కడితే మిద్దె కూలగొట్టేసిండ్రు. ఇప్పుడు మిగతా ఏం లేవా అంటే మరి అన్నీ ఉన్నాయి. మళ్ళీ అన్నీ ఉన్న తర్వాత మరి ఇదెందుకు కూలగొట్టాలి? మరి వేరే వాళ్ళ విగ్రహాలు పెడతారట. వేరే వాళ్ళ విగ్రహాలు పెడుతున్నప్పుడు మరి వేరే వాళ్ళ ఓట్లు వద్దా? అందరూ పెట్టుకుంటారు కదా. అట్లా అని చెప్పేసి ఇప్పుడు మనము అంటే ఎవరి లేకపోతే ప్రాబ్లం ఏం లేదు నిజంగా కూడా. కానీ మరి అందరి పెట్టినప్పుడు ముల్లమాంబ విగ్రహం పెడితే తప్పు వచ్చిందా? అంటే కుమ్మరులు అంటే అట్లా అంత తక్కువ కనిపిస్తున్నారా? వాళ్ళ ఓట్లు అవసరం కానీ ఇది అవసరం లేదా? నిన్న జరిగిన కార్యక్రమానికి సంబంధించి ఫోటోలు మనం చూసుకోవచ్చు. తీన్మార్ హాలియా నిన్న జస్ట్ అంటే ఓన్లీ కుమ్మరులు పెట్టుకున్న సభకు అన్ని బీసీ నాయకులు తరలి వచ్చిన పరిస్థితి. ఇక్కడ తీన్మార్ మల్లన్న, తండు సైదులు గౌడ్, ఇక్కడ సూర్యారావు బీసీ టైమ్స్, ఇక్కడ వట్టే జానన్న,
ఇక్కడ అందరు కూడా తరలి వచ్చిన పరిస్థితి మాత్రం చూస్తూ చూస్తున్నాం ఉన్నాం. షాపింగ్ మాల్స్ నుంచి అంతా భారీగా వచ్చింది పబ్లిక్ నిన్న. ఒకసారి దిశ చూద్దాం. అయిపోలే ఓకే రైట్. ఇక ఐపీఎల్ @2025 మొదలైన మెగా వేలం రికార్డు ధర పలికిన రిషబ్ పంత్ 27 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో, శ్రేయస్ అయ్యార్ కు 26.75 కోట్లు పోటీ పడి దక్కించుకున్న పంజాబ్. నేడు కూడా కొనసాగుతున్న మెగా కూడా వేలం ఉంటుందట. వేలం మస్తు మంది చూస్తున్నారు. ఇక కల్కి 2 షూటింగ్ పనులు మొదలు, అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి ఒక వార్త. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని యువత రాజకీయాల్లోకి రావాలి, నేను ఎన్సీసీ క్యాండిడేట్ నే, అందరూ ఎన్సీసీలో చేరాలి. గయానా ఒక మినీ ఇండియా, స్లోవేకియాలో మన ఉషా నిషత్తులు. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ. మస్తు మంది ఉన్నారు ఎన్సీసీ క్యాడెట్స్. మేము ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్నాము, ఎన్ఎస్ఎస్ ఉన్నాము, అన్ని ఉన్నాము. కాకపోతే అంటే అవకాశాలు ఇవ్వాలి. మీరు రాజకీయ అంటే రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని యువత రావాలంటే మస్తు మంది ఉన్నారు. రాహుల్ ప్రధాని కావడం ఖాయం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేసిండు. ప్రియాంక విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిండు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఆయనకే అక్కడ ఇబ్బందులు పెడతా ఉన్నారు పాపం జగిత్యాలలో. ఇక నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాలకు రావాలని ఢిల్లీ పెద్దలకు ఆహ్వానం, కేబినెట్ విస్తరించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. చివరి దశకు సర్వే, ఇక డేటా ఎంట్రీనే కీలకం, పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దు. డోర్ లాక్, వలసల వివరాలు తీసుకోండి, ఇంటి వద్ద లేకపోతే ఫోన్ చేయండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులపై దృష్టి, ఇక చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ కమిటీలకు లైన్ క్లియర్ సమర్థించిన తెలంగాణ హైకోర్టు చట్ట విరుద్ధం అంటూ కోర్టుకెక్కిన టీబీజేపీ. విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం తీసుకోలేమంటూ హైకోర్టు తీర్పు చెప్పేసింది. మా ఓటమికి మాజీ సిజేఐ కారణం అంట. మరి ఇదేందో. చంద్రచూడుపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు. ఫిరాయింపులదారులకు చట్టం భయాన్ని తొలగించారు, విచారంగా ఉన్నాం కానీ నిరాశ చెందలే, పోరాటాన్ని వదిలిపెట్టబోమని చెప్పేసి కామెంట్. నిన్న కూడా ఒక కామెంట్ చేసిండు, ఈవీఎంలు అన్ని సర్వనాశనం అవుతుంది, ఈవీఎంలు చేయబట్టే మేము ఓడిపోయినాం. మరి అదే ఈవీఎంలు చేయబట్టి మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కూటమికి. మరి అప్పుడు గుర్తురాలి ఈవీఎంలు అంటే. ఓడిపోయిన ప్రతి నేత ఇదొకటి కామన్ గా చెప్పే డైలాగ్. ఇక గ్రూప్ 2 మళ్ళీ వాయిదా అంటే క్వశ్చన్ మార్క్ తోటి గ్యారంటీ లేదు. ఇది డిసెంబర్ 15-16 తేదీల్లో ఎగ్జామ్ షెడ్యూల్ ఉంది. అదే రోజు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఉందంట. ఒకే రోజు 2 పరీక్షలు ఉన్నాయి. అభ్యర్థులు ఆందోళన, వాయిదా వేయాలంటూ వినతి పత్రం అందజేసిండ్రు. 4వసారి వాయిదా పడే ఛాన్స్ అని చెప్పేసి ఒక ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఆర్ఆర్బీ అప్లై చేసుకుని గ్రూప్ 2 అప్లై చేసుకుంటే గ్రూప్ 2 అభ్యర్థులు ఏమడుగుతున్నారంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 జరుగుతుంది, ఇక్కడ తెలంగాణలో గ్రూప్ 2 జరుగుతుంది. ఇక్కడ ఏమైతుందంటే అక్కడ వాళ్ళు ఇక్కడ రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నప్పుడే మన ఎగ్జామ్ కూడా పెట్టి పడేస్తే వాళ్ళు నాన్ లోకల్స్ ఇక్కడ రాకుండా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారు. అది కూడా ఒకసారి మంచి నిర్ణయం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు నాన్ లోకల్ కింద రాస్తున్నారు, లేకపోతే లోకల్ కూడా అయితే ఏమైతుందంటే 2 ఏళ్ళు లీడ్ ఉంటే లోకల్ అయిపోతుంది కదా. దాంతో చాలా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి అభ్యర్థులకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు పెట్టినప్పుడు ఎగ్జామ్ పెట్టినప్పుడు మన ఎగ్జామ్ కూడా పెట్టి పడేస్తే వాళ్ళు రాయకుండా అవుతారు, మనకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. చూడండి ఒకసారి. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు దాదాపు 25 రోజుల పాటు నిర్వహణ. వాడివేడిగా అఖిలపక్ష సమావేశం. అదాని అంశంపై రచ్చే. కాలుష్యం, రైతు ప్రమాదాల పైన చర్చ. వక్ బిల్ పై ఈ నెల 29న నివేదిక. 3 ప్రాణాలు తీసిన గూగుల్ మ్యాప్. సగం పూర్తయిన బ్రిడ్జి పై నుంచి పడిన కారులో ఉన్న 3 స్పాట్లోనే మృతి చెందిన పాపం. యూపీలోని బరేలీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వార్తలైతే ఒకసారి దిశ చూద్దాం. ఇవాల్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. వచ్చే నెల 20వ తేదీ వరకు నిర్వహణ. వక్ సహా 16 బిల్లులపై చర్చ. జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. అదాని అవినీతిపై చర్చించాలని అఖిల పక్షంలో ప్రతిపక్షాలు పట్టు. 26న పాత పార్లమెంటు భవనంలో రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ అని చెప్పేసి ఒక వార్త. పునర్విభజన చట్టం హామీలు. తెలంగాణకు రావాల్సిన నిధులపై కాంగ్రెస్ ఫోకస్. ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇక రియల్ చీటింగ్ ఫ్రీలాన్స్ పేరుతో 1000 కోట్ల రూపాయల వసూలు. ఇక ఇన్వెస్ట్మెంట్ డబుల్ అంటూ ఉత్తుత్తి మాటలు. జనం సొమ్ముతోనే విదేశాల్లో జల్సాలు చేస్తున్నారంటే వాళ్ళ కథ చూడరు. నేడు ఉదయం 11 గంటలకు ఇక
పంత్ జాక్పాట్ ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా రికార్డ్ 27 కోట్లకు దక్కించుకున్న లక్నో. శ్రేయస్ అయ్యర్ కు 26.75 కోట్లు వెచ్చించిన పంజాబ్. సిరాజ్ ను 12.25 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్. తొలి రోజు 60 మంది ఆటగాళ్ల వేలం, అందులో మనోళ్ళే టాప్ లో ఉన్నారు. ఇక ఎవరా ముగ్గురు? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేసిండు. ఏమని? మాతోని మీ కేటీఆర్ మనుషులే టచ్ లో ఉన్నారని దుమారం కామెంట్స్ తో గులాబీ పార్టీలో దుమారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యలు. వారిలో 2 మాజీ మంత్రులు ఉన్నారంట. పార్టీ మారుతారంటూ కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. గ్రేటర్లో పట్టు కోసం హస్తం స్కెచ్ చేసింది. ఇక అందుకోసమే మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు, వారికి కేబినెట్లో ఛాన్స్ అంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఆరాధిస్తున్న గులాబీ బాస్ ఏమైతుందంట? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే 2-3 ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. త్వరలోనే వారు కాంగ్రెస్ లో చేరుతారు. ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారనేది త్వరలోనే తెలుస్తుంది అంటూ ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. గులాబీ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా, లేక కావాలని కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం విస్తృతంగా ఉంది. కానీ ఎవరు చేరలేదు. తాజాగా పీసీసీ చీఫ్ కామెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం ఎవరి చేతిలో ఉన్నది? అక్కడ గవర్నర్ ఏది మన సభాపతి చేతిలో ఉన్నది. సభాపతి చేతిలో ఉంది కాబట్టి సేఫ్ జోన్లో ఉంటారు కాబట్టి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి కథ కూడా నడుస్తుంది. కానీ వాస్తవంగా మనం సమర్థించింది పార్టీలో ఉండి పార్టీ గుర్తు పైన గెలిచి సింబల్ పైన గెలిచి ఇంకో పార్టీకి పోతే నువ్వు ఇక సొంత కన్నతల్లిని అమ్ముకున్నట్టే ఉంటుంది నీ వ్యవహారం. మరో సంకల్ప దీక్ష చేపడతాం. 29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్. కేసీఆర్ హాజరు కావడం లేదు. ఇది ఉందో మళ్ళా కేసీఆర్ దీక్షా దివాస్ మళ్ళా ఇట్లా ఎందుకంటే అప్పుడు ఏది తెలంగాణ కోసం ఆయన నిరాదీక్ష ముహూర్తము బాగాలేదంట. ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడానికి ముహూర్తం బాగాలేదు. రేవంత్ పాలనలో మళ్ళీ నాటి నిర్బంధాలు, అణచివేతలు. ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని, పాలనను కోరుకుంటున్నారు. వచ్చే నెల 9న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇక ఇవాళ మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహాధరణ నిర్వహిస్తుంది. హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరవుతున్నట. ఈసారి మరో దీక్ష చేపడుతున్నట్ట. కానీ ఈ దీక్షా దివాస్ కాదు, ఢోకా దివాస్ చేయండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఇంకో వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది తీసుకో. మంచి కాన్సెప్ట్ ఇది. 29వ తారీఖు నాడు ఆయన దీక్ష చేపట్టిన రోజు కాబట్టి దీక్షా దివాస్ అంటున్నాడు కదా. 2009లో అట్లా చేస్తున్నట్టుండు కదా. ఇది మళ్ళా ఏమైంది? 2 రోజులకి ఈయన దీక్ష విరమించిండు. నిమ్మరసం దాగిండు దీక్ష విరమించిండు కాబట్టి అక్కడ శ్రీకాంతాచారి, తర్వాత ఇక్కడ కానిస్టేబుల్ కిష్టయ్య, ఇట్లా చాలా మంది వేణుగోపాల్ రెడ్డి చాలా మంది చనిపోయినరు. కాబట్టి ఇది అంతటికీ కారణమైంది. కాబట్టి ఇది దీక్షా దివాస్ కాదు, ఢోకా దివాస్ అనేటువంటిది 2 రోజుల తర్వాత మళ్ళీ అది కూడా ఏర్పాటు చేయండి. ఢోకా దివాస్ అని చెప్పేసి పేరు పెట్టి కింద క్యాప్షన్ ఏంటంటే నిమ్మరసం కాదది తెలంగాణ ప్రజల రక్తం అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టి చేయి. మంచిగా ఉంటుంది ప్రోగ్రామ్. అక్కేమంటుంది కదా, పిరికి వాళ్ళు బీఆర్ఎస్ కు అవసరం లేదు. పదవులపై వ్యామోహం ఉన్నవాళ్ళు సైతం, మరి పదవులపై వ్యామోహం ఉండే కదా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో జాయిన్ అయిన, అప్పుడు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో జాయిన్ అయిన, అప్పుడు ఎడబెట్టుకున్నారు ముఖం. అయితే పిరికి వాళ్ళు అవసరం లేదు, జైలుకు అట్లా దేనికైనా రెడీగా ఉండాలని ఒక రకంగా అట్లా కాపల కుక్కల ఆర్మూర్ పాండులాగా. 10 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మరి అక్క బయటికి వచ్చింది కానీ ఎందుకు ఏం దందా చేసిందో ఏం చెప్తలేరు కదా ఎవరు. ఏం పాడైగా కథ ఏం నడుస్తుందో. మహారాష్ట్ర సీఎంపై సస్పెన్స్. ఇక ఇవాళ ప్రకటించే ఛాన్స్. ప్రమాణ స్వీకారం సైతం ఉంటుంది. ఒకరికి సీఎం, తర్వాత డిప్యూటీ సీఎంలుగా 2 ఉంటారంట. ఫడ్నవీస్కు అవకాశం ఇవ్వాలన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఇక పవర్ షేరింగ్ యథావిధిగా కొనసాగించాలని చెప్పి షిండే సేన అడుగుతుందంట. జార్ఖండ్ సీఎంగా 28న హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అదానిపై సుప్రీంలో పిటిషన్. అవినీతిపై విచారణ జరపాలంటూ దాఖలు. ఇంధన ప్రాజెక్టులపై సమీక్షించనున్న బంగ్లాదేశ్. శ్రీలంక ఓడరేవు ప్రాజెక్టుపై యుఎస్ ఏజెన్సీ రివ్యూ చేయబోతుంది. పైసలు ఇస్తే ఈడబ్ల్యూఎస్ అంట. అన్ని ఉన్నా జాంతానై. ఇతర సర్టిఫికెట్ల జారీకి ఇదే పద్ధతి. మధ్యవర్తులతో గిరిదావర్లు వసూలు చేస్తున్నారట. ధ్రువపత్రాల వారీగా డబ్బులు డిమాండ్. నిరాకరిస్తే వారాల తరబడి ముప్పు తిప్పలు. ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేక యువత ఇబ్బందులు పడుతున్నారు. అర్థమవుతుందా? డబ్బులు ఇస్తే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఎన్నైనా ఇస్తారంటే మీకు ఎట్లయితుందంటే నిజంగా కూడా
నిజంగా అగ్రవర్ణ పేదలకు 100% మంచి జరగాలి, న్యాయం జరగాలి. అరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళ కోసమే అసలు యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిండ్రు. కాకపోతే ఏంటంటే ఏదైతే 50% ఉంటుందో 50% దాంట్లో అందులో 10% చెప్పిండ్రు. అందులో చెప్పినటువంటి నిబంధనల ప్రకారం ఇప్పటికే ఇక్కడ మధ్యప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి తీర్పు కూడా అక్కడ కనిపిస్తూ ఉంది, మన దగ్గర కూడా ఉంది అది. అయితే 50%లో అంటే రిజర్వేషన్ పోగా ఉన్నటువంటి 50%లో 10% అనమాట. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏం చేస్తున్నాయి అంటే 10% రిజర్వేషన్ డైరెక్ట్ ఇచ్చి పడేస్తున్నారు. అంటే 100కి 10% ఇస్తున్నారు. దీనివల్ల చాలా నష్టపోతూ ఉన్నారు చాలామంది అభ్యర్థులు. తర్వాత నిజంగా కూడా అగ్రవర్ణ పేదలకు 100% మంచి జరగాలి. కాకపోతే ఏంటంటే అగ్రవర్ణ పేదలు కాకుండా బలిసినోళ్ళే అంటే మంచి బాగా డబ్బున్నోళ్ళే మళ్ళీ ఈ ఇవే తెచ్చుకుంటారట, ఈ సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటారట. తెచ్చుకొని దాంతో వాళ్ళు జాబులు పొందుతున్నారు. దాంతో ఏమవుతుంది, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇంకా జాబులు రాకుండా వాళ్ళకు నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక ఓట్లు మావే సీట్లు మావే, రాజ్యాధికారమే బీసీల లక్ష్యం, మేమెంతో మాకంతా అనే నినాదంతో ఉద్యమించాలి. ముల్లా విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం అమానుషం. నల్లగొండ జిల్లాలో అగ్రవర్ణాల పెత్తనం, రాహుల్ మాటలకు రాష్ట్రంలో పరిస్థితులకు పొంతన లేదు. వాస్తవం ఇది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల అన్నాడు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కొట్లాడుతూ ఉంటే ఇక్కడ వీళ్ళేమో మా కులపొల్ల కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ కులపొల్ల కోసం. ఇక ఏడాది పాలనపై ఏఐసీసీకి రిపోర్టు. ఇవాళ ఢిల్లీకి రేవంత్. అంశాలపై అగ్రనేతలకు వివరణ, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై డిస్కషన్. ఇక డిసెంబర్ 9న ఉత్సవాలకు ఇన్విటేషన్లు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఫ్యామిలీ మ్యారేజ్కు అంటే ఆయన కూతురు మ్యారేజ్ ఉందంట, ఆ విషయానికి కార్యక్రమానికి కూడా హాజరవుతాడు. ఇక జనవరి 20 నుంచి దావోస్ సదస్సు హాజరు కానున్న మంత్రి శ్రీధర్ బాబు. అధికారుల బృందం, అమెజాన్ సహా పలు కంపెనీలతో ఒప్పందాలకు కసరత్తు. జై భట్టాచార్యకు కీలక పదవి. అమెరికా NIH డైరెక్టర్గా భారత సంతతి వ్యక్తికి ఛాన్స్ ఇచ్చిండ్రు అక్కడ. త్వరలోనే ప్రకటించనున్న ట్రంప్. ఇక తర్వాత US ట్రెజరీ సెక్రటరీగా గే బెట్సంట్ నియామకమైందంట. అమెరికా కన్నా ఇండియా బెటర్. భారత్లో ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్ల లెక్కింపు. కాలిఫోర్నియాలో ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్ అంటున్నాడు ఎలన్ మస్క్. నెలల కిందే ఈవీఎంలు వద్దన్న మస్క్, అంతలోనే ప్రశంసలు. ఇక రెడీమిక్స్తో రోగాలు. గండిపేటలో విచ్చలవిడిగా RMC ప్లాంట్లు పెట్టినట్టు అక్కడ. మణికొండ, నార్సింగిలో ప్రజలపై తీవ్ర ప్రభావం. ఇక జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న రియల్ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇక దుమ్ము ధూళి కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నట. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పొల్యూషన్ బోర్డు, మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారుల తీరు అంతే. ఇక ప్రాణాలతో చిలగాటమాడుతున్న నిర్వాహకులు అని చెప్పేసి ఇప్పుడు ఈ మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ ఇక పొల్యూషన్ బోర్డు అధికారులు కావచ్చు, మీరు లంచాలు తీసుకోకుండా ఈ పనులు చేస్తా ఉన్నారా? ఏమైతుందంటే అసలు యాక్చువల్గా ఈ రెడీమిక్స్ తోటి ఏమైతుందంటే అక్కడ సిమెంట్ తర్వాత ఈ కంకర శ్వాస పీల్చుకుంటే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. లోపలికి అంతా కూడా ధూళి ఉంటది కదా, ధూళి చేరుతుంది, దానివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి జనావాసాల్లో అయ్యా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఇది మీకిందికే వస్తుంది. నార్సింగ్ కొంచెం దూరం పెట్టుకుంటే ప్రకాష్ గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చినావు, జర దీనిపైన పెట్టు ఫోకస్. ఊరవతల పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అది. ఇక బీజేపీలో జోష్. మహారాష్ట్రలో విజయంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం. రాష్ట్రంలో త్వరలో స్థానిక GHMC ఎలక్షన్స్ కలిసి వస్తుందని నాయకులు కార్యకర్తల ధీమా. కానీ బీజేపీలో నిజంగా రాష్ట్ర నాయకత్వాన్ని మార్చండి, అప్పుడు మీకు కలిసి వస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం తెలంగాణ బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడిన కేడర్లో తాజాగా ఫలితాలు జోష్ నింపాయి. అయితే రాష్ట్రంలో శాసనసభ ఎలక్షన్స్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై పలు రకాల కార్యక్రమాలతో ఒత్తిడి తేవాలని బీజేపీ భావించినా అనుకున్నంత మేర సక్సెస్ కాలేకపోయింది. నాయకులు కార్యకర్తల్లో ఓటమి నిరాశ అలుముకోవడంతో వారి నుంచి అనుకున్న స్థాయిలో సహకారం అందలేదని బీజేపీ నాయకుల అభిప్రాయం. తాజాగా మహారాష్ట్ర రిజల్ట్స్ కేడర్లో ఉత్సాహం తీసుకురావడంతో వచ్చే స్థానిక GHMC ఎన్నికల్లో పార్టీకి కలిసి వస్తుందని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం భావిస్తూ ఉంది. ఇక స్టాక్ మార్కెట్లో లాభాలు చూపి 8.14 కోట్లు టోకరైసిందంట. సైబర్ ముఠాకు అకౌంట్ ఇచ్చిన వ్యక్తి అరెస్టు. సినీ నటుడు అలీకి నోటీసులు జారీ చేసిన వికారాబాద్ జిల్లా ఎక్మామిడి పంచాయతీ కార్యదర్శి. అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం అంటూ అసలు అమెరికాలో చిన్న కంపెనీ అనుమతి లేకుండా పెడితే తెలుగులను అరెస్ట్ చేసి లోపల పడేస్తుంది 5 సంవత్సరాలు. మన దగ్గర పొలిటికల్ పవర్ ఉంటే చాలరా బాయ్, ఏమైనా చేసుకోవచ్చు. IPL ప్లేయర్లపై కాసుల వర్షం. ఇక జాక్పాట్ కొట్టిన రిషబ్ పంత్ IPL చరిత్రలో రికార్డు ధర పలికిన ప్లేయర్. ఇక 27 కోట్ల రూపాయలకు దక్కించుకున్న లక్నో, 26.75 కోట్ల రూపాయలతో శ్రేయస్ను సొంతం చేసుకున్న పంజాబ్, 23.75 కోట్ల రూపాయలతో
7-5 కోట్ల రూపాయలతో వెంకటేష్ అయ్యర్ను కొన్న కేకేఆర్, 14 కోట్ల రూపాయలకు కేఎల్ రాహుల్ను దక్కించుకున్న ఢిల్లీ, 11.25 కోట్ల రూపాయలకు ఇషాన్, తర్వాత 10 కోట్ల రూపాయలకు షమి SRH సొంతం చేసుకున్నది. మొత్తం బాగా పైసలు. అలీకి నోటీసులు ఇచ్చిళ్ళు, నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు అంటున్నారు. ఇక్కడ వికసిత్ భారత్ లో యువత పాత్ర కీలకం, ఎన్సీసీతో వారిలో సేవా గుణం నాయకత్వ లక్షణాలు వస్తాయని చెప్పేసి అంటున్నారు ప్రధాని. గయానాలో ఒక మినీ భారత్ మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాడు. ఇక మంత్రివర్గ విస్తరణకు డేట్ ఫిక్స్, నేడు హస్తినాకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఫైనల్ చేసిన లిస్టుపై హైకమాండ్ తో తుది భేటీ. డిసెంబర్ 7తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది ఆలోపు మిగతా 6 బెర్తులు నింపే యోచన. మహా ఎన్నికల తర్వాత విస్తరణ ఉంటుందని ముందే చెప్పిన సీఎం వచ్చే అసెంబ్లీ సమావేశాలకు మంత్రులంతా వెళ్లాలని నిర్ణయం. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఢిల్లీ పెద్దలను ఆహ్వానించనున్న రేవంత్ మహారాష్ట్ర వైఫల్యాలపైన ఏఐసిసి నేతలతో సమీక్షించే అవకాశం ఉంటుంది. గిరిజన కోటాలో బాలు నాయక్ మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉంది. బీసీ కోటాలో మన ఆలేరు ఎమ్మెల్యే ఐలన్నకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఇక రెడ్డి కోటాలో అంటే రెడ్డోళ్ళకి ఎక్కువనే ఇస్తారు కాబట్టి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉంటాయి. ఇక మళ్ళా మా తమ్మునికి, మా బామ్మడికి, మా కులపులకని చాలా మంది పెద్ద పెద్ద మంత్రులు పోటీ పడుతున్నారు. చూడాలి. బీజేపీ సభ్యత్వ నమోదులో కరీంనగర్ టాప్ లో ఉందంట. జిల్లాలో 2 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు. అనుకున్న లక్ష్యంలో 75% చేరుకున్నాం. భూపాలపల్లి, ములుగు అట్టడుగున ఉన్నాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడాడు. లీడర్స్ ఉంటాయి కదా అక్కడ కరెక్ట్ గా. సంబాల్ మసీదు సర్వేలో హింస. నల్గొండ అయిపోయింది. నల్గొండ ఇక బీసీలదే. ఇక్కడున్న రెడ్డిలు పిడికడంతా మీ బెదిరింపులకు భయపడా అన్ని లెక్కలు తీస్తా. వచ్చే ఎన్నికల్లో 8 మంది రెడ్ల సంఖ్యను ఖచ్చితంగా 0 చేస్తా. జానారెడ్డి బీసీలకు రిజర్వేషన్లు వద్దు, స్కిప్ చేద్దామన్నారు. బీసీలను బెదిరిస్తే మీ రాజకీయ బొచ్చెలో ఒక్క ఓటు పడదు. బరాబర్ మొల్లమాంబ విగ్రహం పెట్టి తీరుతాం. విగ్రహాన్ని తీసేస్తే మీ కుర్చీలు జేసీబీలతో తీసి పడేస్తాం. హాలియాలో నిరసన ర్యాలీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన సంచలన కామెంట్స్. గట్టిగా మాట్లాడిండు. సీఎం రేవంత్ మాట మార్చారు. లగచర్లో ఫార్మసిటీ కాకుంటే జీవో ఎందుకు ఇచ్చారు? నిజాన్ని అంగీకరించి పాత గెజిట్ను వెనక్కి తీసుకోవాలి. అబద్ధాల్లో సీఎంకు డాక్టరేట్ ఇవ్వాలి. మహారాష్ట్రలో రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిందంట. 6 గ్యారెంటీల గ్యారెంటీని అక్కడి ప్రజలు నమ్మలే. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని హామీలు నెరవేర్చండి. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నట్టు లగచర్ల ఘటనకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ ధర్నా నిర్వహిస్తుంది. ఏది ఇప్పుడు అబద్ధాలు అంటున్నా, అబద్ధాలకు మీకంటే ఎక్కువ చెప్తారా అబద్ధాలు? కాళేశ్వరం ఇది మొదటి ఫలితం ఎవరికి వస్తుందంటే సూర్యాపేట ప్రజలకు వస్తుంది, కరీంనగర్ ప్రజలకు వస్తుంది. ఏడికి పోయినా ఆడికే అంటివి, నువ్వే ఫస్ట్ అన్నట్టు. నారాయణ ఖేడ్ ను దత్త తీసుకుంటా, మొదటి ఫలితం మీకే వస్తుంది. అట్లా ఇక నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా అఖిలపక్ష సమావేశం. అదానీ గ్రూప్ మణిపూర్ పరిస్థితులపై చర్చించాలని కాంగ్రెస్ పిలుపు. డిసెంబర్ 20 వరకు కొనసాగనున్న పార్లమెంట్ సెషన్. డేటా ఎంట్రీ కీలకం. కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంది. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దు. డోర్ లాక్, వలస వెళ్లిన వారి డీటెయిల్స్ సేకరించాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు. రాంచీ నుంచి ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిండు బట్టి విక్రమార్క. ఇక కేంద్రంపై యుద్ధమే అంటున్నాడు ఆర్ కృష్ణ. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలి. పెద్ద కంపెనీలకు 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. 70 కోట్ల మంది బీసీల సంక్షేమానికి 2000 కోట్లు కేటాయిస్తారా? 18 డిమాండ్లతో నేడు బీసీ రణబేరి మహాసభ ఉండబోతుంది. మంచి సభ నిర్వహించాలని చెప్పేసి ఆర్ కృష్ణ భావిస్తా ఉన్నారు. రండి దానికి కార్యక్రమానికి. ఇక కౌశిక్ రెడ్డికి నోటీసులు. ఈ నెల 9న అనుమతి లేకుండా ధర్నా చేశారని కేసు. ఇక మరికొందరికి నోటీసులు జారీ చేశారు. హుజరాబాద్ లో దళిత బంధు రావాలని ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒకసారి ఈనాడు చూద్దాం. కోట్లాభిషేకం. చాలా మందికి కోట్లు గురిపించింది. రిషబ్ పంత్ 27, వెంకటేష్ అయ్యార్ 23.75, హర్షదీప్ 18, చాహల్ 18, శ్రేయస్ అయ్యార్ 26.75 కోట్లు. తెలంగాణ గజగజ. రాష్ట్రాన్ని వణికిస్తున్న చలిపులి. ఆసిఫాబాద్ జిల్లా అత్యల్పంగా 9.4 డిగ్రీలు నమోదైంది. రానున్న 3 రోజులు మరింత తీవ్రం ఉంటుందంట. అంటే చలి ఇంకెక్కువ పెరుగుతుందంట వాతావరణ శాఖ చెప్తుంది. ఇక 3 జిల్లాలకు ఆరెంజ్, 30 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. 28న హేమంత్ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక. తొలగని మహా ఉత్కంఠ. ఇక జార్ఖండ్ లో ఆ రాష్ట్ర గవర్నర్లు కలిసేందుకు వెళ్తున్న బట్టి విక్రమార్క, సీఎం హేమంత్ సోరెన్ ను చూస్తా ఉన్నాం. ఇక సభా సమరం.
ఇవాల్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు, మహా గెలుపుతో ఉత్సాహంగా అధికార కూటమి. అదాని మణిపూర్ అంశాలపై చర్చకు విపక్షం పట్టుబట్టింది. ఇది ఇట్లా ఉంటే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప్రజాపాలన విజయోత్సవాలకు సిద్ధమవుతున్నట్టు ప్రణాళికలు వేస్తా ఉన్నారు. కాంగ్రెస్ భాజపాలకు వ్యతిరేకంగా సంకల్ప దీక్ష 29న అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివాస్ ప్రారంభం. డిసెంబర్ 9న మేడ్చలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో ముగింపు. వారస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్. వనవాసి నగరవాసి తేడాలు లేవు, అంతా భారతవాసులమే. లోక్ మంథన్ ముగింపు వేడుకల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడింది. హాజరైన షెకావత్, కిషన్ రెడ్డి, మోహన్ భగవత్ హాజరైంది. కరెంటు ఖాతాల వెనుక కేటుగాళ్లు, సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ సిబ్బంది సహకారం, దొల్ల కంపెనీల పేరుతో అనర్హులకు అకౌంట్లు, కొట్టేసిన డబ్బు మళ్లించేందుకు దుర్వినియోగం. మనోళ్ళే ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఏమేమంటుందో చూద్దాం. ఇక రిషబ్ పంత్కు 27 కోట్ల రూపాయలు అని చెప్పేసి కేటీఆర్ పై కేసుల కుట్ర, కక్ష కట్టిన రేవంత్ సర్కార్, అరెస్టే లక్ష్యంగా ఫిర్యాదుల పరంపర. గుర్తుపెట్టుకోరు, ఎందుకనంటే తప్పు చేసిండని ఒప్పుకుంటున్నట్టు. ఇప్పుడు కేసీఆర్లు కుట్రా బిట్రా ఉట్టిన ఎందుకు అరెస్ట్? మనం సమాజానికి ఏది ఇస్తామో అది రిటర్న్ వస్తుంది. అది ఇదివరకు చేస్తుంది కదా, మీ కుట్రలు, మీ కుతంత్రాలు అవన్నీ చేస్తారు. వీళ్ళు చేసిన పాపానికి ఇప్పుడు ఏమంటారంటే కుట్ర అంటారన్నట్టు. అంటే మేము అప్పుడే చెప్పినాం కదా కుట్ర అని చెప్పేసి, అందుకే అరెస్ట్ చేసినా చెప్పడానికి ఇదంతా పనిచేస్తారు అనమాట. మొత్తం ముందస్తుగా ఈమె రెడీ చేసుకుంటుంది ఇక ఆయన కాపాడుతందుకు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతుండడంతో కేటీఆర్ను టార్గెట్ చేసిన ప్రభుత్వ పెద్దలు అరెస్టు తప్పదని పదే ప్రకటనలు. అందుకే అంటే ఇట్లా చెప్తుందన్నట్టు ఈమె. కేసీఆర్ స్ఫూర్తితో 29న దీక్షా దివాస్ చేయండి, కాక కూడా రండి. మహారాష్ట్ర ఫలితాలతో రాష్ట్ర కాంగ్రెస్ లో గుబులు. మరి మినీ అంగన్వాడీల సమస్య పరిష్కరించాలి. మార్చి నుంచి సర్కార్ పాత వేతనమే ఇస్తున్నది. 7,800 రూపాయలు ఇస్తుండడంతో తీవ్ర ఇక్కట్లు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని చెప్పేసి కేటీఆర్ అంటుడు. మినీ అంగన్వాడీలు చాలా కాలంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. పడ్డ తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయలేదు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మంత్రి సీతక్క ఒక మంచి దృక్పథంతో వాళ్ళపైన అంటే మీకు వీళ్ళకు జీతాలు సరిపో 7,800 ఏం సరిపోతాయి అని చెప్పేసి ఆమె జీతాలు కూడా పెంపు ప్రతిపాదన తీసుకొచ్చింది. తర్వాత 3 నెలల జీతం కూడా ఇచ్చిరట. ఆ తర్వాత మళ్ళా జీతాలు అంటే పెరిగిన జీతాలు ఇవ్వట్లేదు, పాత జీతాలే ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. వీళ్ళకి అవకాశం ఇవ్వద్దు. రెండుకి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి మాట్లాడే అర్హత కూడా ఎందుకంటే వాళ్ళకి అన్యాయం చేసిండ్రు వాళ్ళే. నేడు మానుకోటలో మహాధరణ, దళిత గిరిజన రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం. హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది కేటీఆర్ వార్తనే, ఇది కేటీఆర్ వార్తనే, ఇది కేటీఆర్. ఈ ఏంద్రా నాయన. తెలుగు రాష్ట్రాల్లో పేలిన భూబాంబంట. రాయదుర్గం భూములపై నమస్తే కథనంతో సంచలనం. 10,000 కోట్ల రూపాయల విలువైన సర్కారు స్థలం హాంఫట్. అప్పరంగా పంచుకున్న ఆంధ్రప్రదేశ్ నేతలు, డీల్ కోసం బయ్యర్ను తెచ్చిన మాజీ ఎంపీ. ఇక మధ్యలో దూరి సెటిల్ చేసిన తెలంగాణ మంత్రి, ముఖ్య నేత బ్రదర్ అందరినీ బయట పెట్టాలి. ఉటినే రాసుకొస్తుంది ఏమి ఎట్లా కొన్ని ఉన్నాయి, ఇలా నిజాలు కూడా ఉన్నాయి. కాదు మీద రాసుకొస్తుంది అంటున్నా నేను. అంటే పూర్తిగా రాయది, పూర్తిగా రాస్తే ఏంటంటే మళ్ళీ అట్లా లెక్క ఉంటుంది కదా. వీళ్ళు చేసిన కథ కూడా బయటకు రావాలి. తర్వాత ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ హయాంలో చేసిన వాళ్ళ కథ కూడా బయటకు రావాలి. ఇక గౌతమ్ అదానికి బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. విద్యుత్ ఒప్పందాల సమీక్షిస్తామని ప్రకటన చేసింది. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉండబోతుంది. క్లస్టర్ కారిడార్ పేరేదైనా కత్తి, రైతులపైనే నాకు డబ్బులొద్దు, కమిట్మెంట్ ఇవ్వు. ఫిర్యాదు కోసం వెళ్తే లైంగికంగా వేధిస్తున్నారు. హయత్ నగర్ ఎస్ఐపై మహిళా ఆరోపణలు. సివిల్ కేసు పరిష్కరించేందుకు ఆరోపణ అంటున్నారు సిఐ. రాచకొండ కమిషనరేట్లో మరో వివాదం. ఏందో మరి తేల్చాలి. 4 గంటల పాటు ఎన్హెచ్ఆర్సీ విచారణ జరిగింది. జైల్లో రైతులను కలిసిన మానవ హక్కుల కమిషన్. వికారాబాద్ కలెక్టర్, అదనపు కలెక్టర్తోనూ భేటీ. ఇక ఇవాళ లగచర్లలో రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ పర్యటిస్తారు. తెలుగు మాధ్యమానికి మంగళం. అమ్మ భాషను ఆర్పేసే దిశగా రేవంత్ సర్కార్ చర్యలు. ఇక నుంచి ప్రభుత్వ బడుల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియమే. ద్విభాష పుస్తకాలిక ఉండవు. వచ్చే ఏడాది నుంచి అమలు. ఇవన్నీ ఉట్టుటి మాటలు ఇవేం కాదు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ ఏమన్నాడు అప్పుడు, అది 2017లో ప్రపంచ తెలుగు మహాసభలు అంటే తెలంగాణలో నిర్వహిస్తున్నాం ప్రపంచ తెలుగు మహాసభలు అని చెప్పి ఇంటర్మీడియట్ వరకు అందరికీ కూడా ఏది నిర్బంధంగా తెలుగును 100% నిర్బంధంగా తెలుగునే 100% అమలు చేయాలి, 100% తెలుగునే బోధించాలనేటువంటి నిబంధన పెట్టేసి వాళ్ళ 4 రోజులకే ఖతం చేసి పడేసిండు. ఆయన మధుసూదన్ రెడ్డి ఉండే, ఆయన ఇంటర్మీడియట్ ఆయన అధ్యక్షుడు ఉండే కదా. ఆయన పోయి ఏదో మాట్లాడేసి సంస్కృతం ఉన్నది అట్లా అయిపోతుంది, తెలుగు ఎట్లా అవుతుంది, అందుకని ఇది వద్దని చెప్పిండట. దాంతో ఇంటర్మీడియట్ వరకు తెలుగు అనేటువంటిది అది అమలు లేకుండా పోయింది. మళ్ళీ వీళ్ళు రాసుకొస్తారు. మళ్ళీ తప్పులు అన్నీ ఏది మాట్లాడినా కానీ వాళ్ళ తప్పులు మళ్ళీ వెతుక్కునేటువంటి కార్యక్రమం అనమాట లెక్క.
ఇక మాజీ సర్పంచ్ల నిరసనపై ఉక్కుపాదం అనే ఒక వార్త, మరో రైతు మరణం. మాజీ సర్పంచులు నిరసన ఎందుకు చెప్తున్నారంటే గత ప్రభుత్వం పెట్టింది పెండింగ్ బిల్లులు పెట్టింది, ఆ బిల్లులు ఇవ్వకుండా మొత్తం మోసం చేసి వాళ్ళు చేసిన నిరసన ఉండదు కదా మీకు. ఇప్పుడైనా ఇవ్వండి పాపం, ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది పడుతుంది. మరో రైతు ఒకటి క్లియర్ అవుతున్నాయి ఇప్పుడు కొంచెం. మరో రైతు మరణం, తగ్గిన దిగుబడితో మనస్తాపం. పట్టా భూముల్లోంచి మంత్రి జూపల్లి రోడ్డు అంట. మా భూముల మధ్యలోంచి తన జాగకు రోడ్డు, మాకు చెప్పకుండానే పనులు చేపట్టారు. అధికారులు పోలీసులే దగ్గరుండి వేయిస్తున్నారు. అనుమతులు లేకుండా అధికార బలంతో దౌర్జన్యం చేస్తున్నారంట. తెలంగాణలో చలిపంజా అని చెప్పేసి ఒక వార్త. ఇగో ఇట్లున్న మొత్తం మీద మొత్తం ఏది ఏమైనప్పటికీ ఇక ఇవాటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. చలిలో వేడి చర్చలు మాత్రం జరుగుతాయి. ఇందులో ప్రధానంగా అదానీ అంశం, ఆ తర్వాత ఇక్కడ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశం, అటు అంటే ఒకే దేశం ఒకే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒకే ఎన్నికలు అనేటువంటి నినాదం, దాంతోపాటు మణిపూర్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అసలు ఏం జరుగుతాయి, ప్రజా సమస్యలపైన ఎటువంటి చర్చ జరుగుతుంది, తర్వాత కులగణన పైన అంటే రాహుల్ గాంధీ ఎటువంటి ప్రశ్నలు సంధిస్తాడు అనే దానిపైన ఇప్పుడు ప్రధానంగా ఉత్కంఠగా ఉంది. మొత్తం మీద ఇవాల్టి నుంచి ఈ శీతాకాల సమావేశాలు మాత్రం ప్రారంభమవుతా ఉన్నాయి.